ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ రాత్రి శుభాలు ప్రకటిస్తున్నాము. ప్రతి రాత్రి దేవుని పాద సన్నిధిలో మనందరం కూడా కూర్చుని దేవుని మాటలు వినడానికి ప్రభు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు 61వ రోజు. మనం మే 1వ తారీఖు నుండి ప్రతి రాత్రి ఒక ప్రత్యేకమైన మీటింగ్స్ ప్రారంభించి ఈరోజు 61వ రోజు. 2 months కంటిన్యూస్గా మీరందరూ కూడా దేవుని వాక్యం విని బలపడ్డారని ఆశిస్తున్నాను. ఈ నెల కూడా జూలై నెలాఖరు వరకు కూడా వాక్యాన్ని విందాం ప్రతిరోజు కూడా. మీలో చాలామంది మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చుని చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఉదయకాల సమయాల్లో మాకు చాలా కాల్స్ వస్తున్నాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మార్నింగ్ ఒక ఆంటీ ఫోన్ చేసి హైదరాబాద్లో, నేను నా భర్త ఇద్దరం కూడా పుస్తకాలు పెట్టుకుని కూర్చొని రాసుకున్నామండి. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. దైవజనులు జాన్ వెస్లీ గారి ద్వారా దేవుడు తెలియచేసిన ఒక్కొక్క మాటలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మరియు చారిత్రాత్మక అంశాలు తెలుసుకోవడం ద్వారా బైబిల్ ఇంత గొప్ప గ్రంథమా, దేవుని వాక్యం ఇంత వాస్తవమైనదా, సత్యమైనదా, బైబిల్ ప్రొఫెసీస్ ఇంత అద్భుతంగా నెరవేరుతున్నాయి అనే విషయం మేము తెలుసుకుని దేవుని వాక్యం మీద ఇంకా ఎక్కువ ప్రేమను పెంచుకుంటున్నామని వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను ప్రభువును స్తుతించాను. Yes, dear friends, it is our desire and vision that you should grow in the Lord more and more, and especially you must be nurtured in the Word of God. దేవుని వాక్యంలో మీరు అందరూ కూడా పోషించబడాలని, నర్చర్ చేయబడాలనేది మాకు ఆలోచన. ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు ప్రారంభించిన తర్వాత మనం దాదాపు చాలా రోజుల నుండి ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ ఎంత సమీపంగా ఉంది, ఆ తేదీ ఎప్పుడనేది మనకు తెలియదు, కానీ ఆయన రాకడ ఎంత సమీపంగా ఉందో మాత్రం మనం గమనిస్తున్నాం. గతించిన కొన్ని రోజుల నుండి ద సైన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించిన సూచనలు, యేసుక్రీస్తు ప్రభు వస్తారనడానికి బైబిల్లో ఎలాంటి సూచనలు ఉన్నాయి, యేసు ప్రభువే ఏం చెప్పారు, అసలు ఆయన రాకడ గురించి ఆయన చెప్పినంత స్పష్టంగా ఇంక మరెవరూ చెప్పలేరేమో. ప్రభువే చాలా క్లియర్గా మాథ్యూ చాప్టర్ 24 కానీ, మార్క్ 13 కానీ, లూక్ 21 కానీ, ఈ ఆలివిట్ డిస్కోర్స్లో ఒలీవల కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగంలో ఆయన వచ్చేటప్పుడు మనుష్య కుమారుని దినములు లేదా రాకడ దినములు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా ప్రభువారు చెప్పేశారు. గత రాత్రి మనం ధ్యానం చేశాం. ప్రాముఖ్యంగా మోరల్ డికే ఆర్ మోరల్ డిక్లైన్ ఎలా ఉండబోతుందో, ఎథికల్ వాల్యూస్ ఏ విధంగా తగ్గిపోతున్నాయో, నోవహు దినములు మరియు లోతు దినాలు ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుంది ఆ రోజుల్లో కూడా అని కొన్ని విషయాలు నేను చెప్పాను. ప్రియులారా, నేను గత రాత్రి కొంతమంది గురించి ప్రస్తావించి మాట్లాడాను. దేవుని సేవకునిగా అసలు మేము ఎవరిని ద్వేషించట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలనే, మారుమనసు పొందాలనే ఆలోచన. సో ఒక పర్టికులర్ వ్యక్తుల గురించి గత రాత్రి నేను మాట్లాడినప్పుడు ఒకళ్ళు కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ దట్స్ ఫ్యాక్ట్. ఆ విషయంలో నేను చేసేది ఏమీ లేదు, దేవుని వాక్యం చెబుతున్న విషయం అది. అందును బట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువుని ప్రార్థించండి, అడగండి, ప్రభువా ఆ ఊబిలోంచి నేను బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభువా. అదేదో సహజ సిద్ధంగానో స్వాభావికంగానో వచ్చింది కాదని గుర్తించి, మనుషుల్లో రేగుతున్న స్వకీయ దురాశలను బట్టి అలాంటి కోరికలు వస్తుంటున్నాయి అని గమనించి ప్రభు పాదాల మీద పడితే దేవుడు మీకు విడుదలిస్తాడు. అంతేకాని ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందామంటే అది మీ ఇష్టం. దేవుని లేఖనాలు ఎలా ఉన్నాయో వాక్య సత్యాలు చెప్పడం మా బాధ్యత. అది కొంతమంది నొప్పించిన దానికి మరి నేను చేసేది ఏమీ లేదు, ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించాలి కాబట్టి. బట్ వీ లవ్ ఎవ్రీ వన్ అండ్ వీ ప్రే ఫర్ ఎవ్రీ వన్. ఎవరిని ద్వేషించట్లేదు, అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని, ప్రభు మార్గాల్లో ఉండాలనే మనసారా కోరుకుంటున్నాము. నేను ఏదన్నా ఈ రెవల్యూషన్ స్టడీలో ఒక పర్టికులర్ డినామినేషన్ కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులను కానీ, ఒక గ్రూపును కానీ నేను పాయింట్అవుట్ చేస్తే అది నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. వాక్య సత్యాలు తెలుసుకుని వారు ప్రభువులో ముందుకు సాగిపోగలిగితే చాలా సంతోషం. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద దూషణలు కానీ లేదా ఎవరిని ద్వేషించడం కానీ జరగదు. వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి ఒకవేళ అబద్ధ బోధలో
అబద్ధ ప్రవక్తల ఉచ్చులో కనుక ఎవరైనా ఉంటే ఇది వాస్తవం అని చెప్పడం దావీదులాగా మా బాధ్యత కనుక చెబుతాం. తర్వాత మీ నిర్ణయాలు మీవే. దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆశీర్వాదం పొందుతారు, ప్రభు చేతిలో బలంగా వాడబడతారు. కాదంటారా? అది మీ ఇష్టం. ఆల్రైట్, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నారు అనడానికి సూచనలు. ఇంక ఈ రోజుతో చివరి భాగం. అంటే చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ త్వరగా కొన్నింటిని రాత్రి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలని కోరుతున్నాను. గత రాత్రి నోహు దినములు, లోతు దినముల గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు మరికొన్ని అంశాలు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనడానికి సూచనలు లేదా రుజువులు ఏంటనేవి ఈరోజు కూడా మనం చూద్దాం. దానికి ముందు ఒక దైవజనుడు జీసస్ సెకండ్ కమింగ్ గురించి ఏమన్నా, నేను అవకాశాన్ని బట్టి ప్రతిరోజు దేవుని చేతిలో వాడబడిన కొంతమంది దైవజనులు రెండవ రాకడ కొరకు వారు ఏం మాటలు చెప్పారనేది నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఈరోజు మ్యాక్స్ లుకాడో అనే దేవుని సేవకుడు, దేవుని చేతిలో చాలా చక్కగా వాడబడే దైవజనుడు. ఈయన ఏమంటారంటే, వీ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫస్ట్ కమింగ్ బట్ వీ యాంటిసిపేట్ ద గ్లోరీ ఆఫ్ ద సెకండ్ అని ఒక చక్కని మాట చెప్పాడు. We enjoy the fruit of the first coming of Lord Jesus, but we anticipate the glory of the second coming of our loving Savior. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి ఈ లోకానికి రావడం ద్వారా ఆయన చేసిన ఘనమైన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ప్రతి క్రైస్తవుని యొక్క విజన్ ఏంటి అంటే, దర్శనం ఏమై ఉండాలంటే, కేవలం యేసు ప్రభు యొక్క మొదటి రాకను గురించి వినేసి చప్పట్లు కొట్టేసి నా కోసం రక్షించడానికి వచ్చాడు అని అక్కడితో ఆగిపోవడం కాకుండా, ఆయన మరలా రెండోసారి రాబోతున్నారు, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఇలాంటి విషయాలు ధ్యానం చేయడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడి ఉండాలని దైవజనులు అనేక మంది హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా దేవుడు చాలామంది దైవజనుల ద్వారా ఈ ఎండ్ టైమ్ రెవల్యూషన్స్ లేకపోతే కడవరి దినాల్లో జరిగే విషయాలు ప్రభు మాట్లాడడం ద్వారా సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రెండవ రాకడ అనేది ఒక అబద్ధం కాదు, ఒక కల్పితం కాదు, అది వాస్తవంగా జరిగేదే. ఖచ్చితంగా నేడో రేపో ఆ డేట్ మనకు తెలియపోవచ్చు, కానీ దట్స్ ఎ గ్లోరియస్ ఈవెంట్ దట్ విల్ సర్టన్లీ హ్యాపన్, దట్ విల్ అక్కర్. అది జరుగుతుంది ఖచ్చితంగా, ఏ ఒక్కరూ కాదలేని సత్యం. ఎందుకంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ గురించిన విషయాలు చాలా 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 స్పష్టంగా రాయబడ్డాయి. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనం ఆల్రెడీ కొన్ని ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. రేపటి నుండి కూడా ఇంకా చాలా ప్రవచనాలు ఇవన్నీ కూడా ధ్యానం చేస్తాం మనం ఒక్కొక్క టాపిక్ డీల్ చేసేటప్పుడు. యేసు ప్రభు రెండవ రాకడ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలంగా మనందరం కూడా ఆ రాకడ కొరకు సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న చాలా సంఘటనలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తెలియచేస్తున్నాయి. ద సైన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఎన్నో విషయాలు ఈ రోజున ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్నవే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి సూచనలుగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా స్థిరమైన బుద్ధితో ప్రభువును వెంబడిస్తూ భక్తితో పవిత్రతతో ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. పౌలు భక్తుడు అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది అన్నాడు. ఏ దినం అది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మీరు మానకండి, ఒకరినొకరు పురుకొల్పుకోండి, ప్రోత్సహించుకోండి, దేవుని వాక్యం ద్వారా బలపరుచుకోండి, ప్రార్థనలో ఎదగండి. ఎందుకోసమంటే ఆ రోజు సమీపిస్తూ ఉంది. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే మనం క్రీస్తు ప్రభు రాకడకు దగ్గర అవుతూనే ఉన్నాం. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని ప్రతిరోజు జీవించాలి. ఒక దైవజనుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న చనిపోయినట్లు, ఈరోజు తిరిగి లేచినట్లు, రేపే తిరిగి రాబోతున్నట్టు నేను బ్రతుకుతానన్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్. యేసు ప్రభు నిన్న చనిపోయారు, ఈరోజు తిరిగి లేచారు, రేపు రాబోతున్నారనే అంశం మీద నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్ దట్ క్రైస్ట్ విల్ రిటర్న్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు, వస్తారు ఈ భూమి మీదకి మరలా అని బైబిల్ సెలవిస్తూ ఉంటే అది ఖచ్చితంగా జరిగే
ఒక అద్భుతమైన మహిమాన్వితమైన కార్యము కనుక దేవుని బిడ్డగా మనందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. యేసు ప్రభు రెండో రాకడ లేకపోతే మనకు నిరీక్షణ లేదు కదా. మనం చేస్తున్న భక్తికి అర్థమే లేదు. ఈ రోజున మనం చేసే ప్రార్థన కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ వీటన్నిటికీ అర్థం ఉండదు యేసు ప్రభు తిరిగి రాకపోతే. సో క్రైస్ట్ విల్ సర్టన్లీ కమ్ బ్యాక్. ఆయన తిరిగి వస్తారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు మాట్లాడుతున్నారు. అయితే మనం గతించిన కొన్ని రోజుల నుండి యేసు ప్రభు రెండో రాకడ గురించి సూచనలు జ్ఞాపకం చేస్తున్నాం, సైన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్. అందులో ఈరోజు మరొకటి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అదేంటంటే అక్రమం విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది కడవరి దినాల్లో యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే ఆ మాట అక్కడ మనం చూస్తాం. చూడండి, అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఇస్ దిస్. Matthew chapter 24 and verse 13. అంతము వరకు సహించిన వాడెవడు అక్రమం విస్తరించుట చేత 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ ఏమైపోద్దట? చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ మాట మీరు గమనించండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుద్దట? చల్లారిపోద్ది. అనేకులు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, అందరూ అని కాదు. అనేకులు అంటే ఉన్నవారిలో ఎక్కువ మందిలో ప్రేమ ఏమైపోద్ది అనమాట? చల్లారిపోతుంది. ద లవ్ విల్ గ్రో కోల్డ్. ద లవ్ ఆఫ్ బిలీవర్స్ షల్ బికమ్ కోల్డ్ ఇన్ ద లాస్ట్ డేస్, ఇన్ ది ఎండ్ టైమ్స్. కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఎఫెసు సంఘం మీద దేవుడు మోపిన తప్పు కూడా ఇదే కదా. నీకుండిన మొదట ప్రేమను ఏం చేసావన్నాడు? వదిలేసావన్నాడు. అంటే ఆ సంఘం రాను రాను ప్రేమను ఏం చేస్తుంది అనమాట? కోల్పోతుంది. సో క్రీస్తు ప్రభు వారి నోట నుండి వచ్చిన ఈ మాట ఖచ్చితంగా మనం గమనిస్తే కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు అంటే అక్రమము ఏమొద్దట? విస్తరిస్తుంది అన్నాడు. గత రాత్రి కూడా పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి, ఇన్ ద లాస్ట్ డేస్ పెరిలస్ టైమ్స్ విల్ కమ్ అని చెప్పిన పౌలు గారు చాలామందిని ఉదహరిస్తూ అందులో ఒక పదం వాడాడు. ఏంటంటే అనురాగ రహితులు అనే పదం గత రాత్రి మనం చూసాం. అనురాగ రహితులు అంటే పీపుల్ వితౌట్ లవ్ అండ్ అఫెక్షన్. ప్రేమ లేదు, అనురాగం లేదు. చాలా సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ అనబడే ఒక ఆయన కమ్యూనిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అంటాడు, మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలు అన్నాడు. చెప్పండి, మనిషి బంధాలన్నీ దేంతో పడుతున్నాయట? డబ్బుతో పడుతున్నాయని. ఏదో అది కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉంటే డబ్బు అనేది లేకుండా మనిషి బంధాలు పడడం లేదు. ఒక పెళ్ళి జరగాలంటే డబ్బు, ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఆ డబ్బు బంధాలు చాలా చోట్ల కనబడుతున్నాయి. ఈ రోజుల్లో వరకట్న వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి? చాలామంది మాకు లెటర్స్ రాస్తూ ఉంటారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, నా భర్త భయంకరంగా వేధిస్తున్నాడు డబ్బు కోసం. అప్పటికే మా పెళ్లి రోజున 10 లక్షల కట్నం, ఇంత బంగారం, ఒక ఇల్లు, ఒక కారు ఇవన్నీ ఇచ్చామండి, ఆయన ఇంకా కావాలని వేధిస్తూ ఉన్నాడండి. లేకపోతే నేను ఏలుకోను అంటున్నాడట. అంటే ఈమె ఆ ఇంట్లో ఉండాలంటే ఏం తీసుకురావాలన్నమాట? డబ్బు తీసుకురావాలి. డబ్బుతోనే బంధాలు ముడిపెట్టబడే పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి. గమనించండి, ఎక్కడ చూడండి ప్రేమహీనత. చాలామంది దేవుని బిడ్డలు సహితం నేను దేవుని ప్రేమిస్తున్నాను అని కేవలం మాటలతోనూ పాటలతోనూ చెప్పడమే కానీ నిజంగా దేవుని ప్రేమించే అనుభవాలు చాలామందిలో కనబడటం లేదు. న్యూ టెస్ట్మెంట్లో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలలో ప్రధానమైనది మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. వీ మస్ట్ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా దేవుని మనం ప్రేమించాలి. ఆ తర్వాత ప్రభువారు చెప్పారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని. మాథ్యూ చాప్టర్ 22లో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు అంటూ ఉంటే ప్రేమ, ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క ఆజ్ఞలోనే ఇమిడి ఉందని పౌలు భక్తుడు కూడా రోమాపత్రికలో చెప్పేశాడు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే కడవరి దినాల్లో, అంటే మనుష్య కుమారుడు వచ్చే ఆ రోజుల్లో, రెండోసారి ప్రభు వచ్చే రోజుల్లో ప్రేమహీనత కనబడుతుంది. నటన ప్రేమలు, వేషధారణతో కూడిన ప్రేమలు, కపట ప్రేమలు,
ఏదో ఆశించి ప్రేమించే పరిస్థితులు ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఈ రోజున ప్రేమహీనతతో సఫర్ అవుతున్నారో ఆలోచించేయండి. భార్య అంటే ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడు భర్త, అంతే, ఏదో అవకాశవాది. భర్త అంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది కొంతకాలం. తన మాటకి ఏదన్నా భర్త ఎదురు చెప్పాడంటే ఇంకెంతవరకైనా భార్యలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కేసులు పెట్టి ఎంతోమంది భర్తలను ఈ రోజున చాలామంది వేధిస్తున్నారు కారణాలు లేకుండా. భార్యలను వేధించిన భర్తలు లేరంటల్లా, వాళ్ళు కూడా వేధించే వాళ్ళు ఉన్నారు. ఇటు తల్లిదండ్రులతో చెప్పుకోలేక అటు ఏ ఒక్కరితో చెబితే పరువు పోద్దేమోనని ఆ బాధను దిగమింగుకుంటూ అనేక మంది స్త్రీలు కుటుంబాల్లో భయంకరమైన నరకాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు. ప్రేమ లేదు. నా భర్త ఎప్పుడు కూడా ప్రేమతో నాతో మాట్లాడలేదండి, పలకరించలేదండి ప్రేమతో అని చాలామంది వాపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమందిని చూస్తూ ఉంటే పెళ్లికి ముందు కొంతమందిలో ప్రేమ కనబడుతుంది, కానీ పెళ్లి తర్వాత కొంతమందిలో ఏం కనబడట్లేదు, ప్రేమ కనబడటం లేదు. అందును బట్టే పౌలు గారు చెబుతున్న ఆ లిస్టులో మరొక మాట కూడా చూసాం. అతి ద్వేషులు అనే మాట ఆ తిమోతి పత్రికలో మనం చూస్తాం. అంటే రాను రాను మనుషుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏం పెరిగిపోద్దట, ద్వేషం పెరిగిపోద్దట. ప్రేమ ఉండదు, కంపాషన్ ఉండదు, ఎంపతి ఉండదు, దయ అనేది కనబడటం లేదు. మనుషుల ప్రేమలన్నీ కూడా ఏవో రకమైన బంధాల చేత ముడిపెట్టబడి ఏదో రకమైన లోకానుసారమైన విషయాల మీద మాత్రమే ముడిపెట్టబడిన అంశాలు. ఒక ప్రాంతంలో కొంతమంది యవనస్తులు ఉంటారు. ఇంట్లో తల్లిని పట్టించుకోరు, కష్టపడుతున్న తండ్రిని పట్టించుకోడు, తోబుట్టువులను పట్టించుకోడు. ప్రేమ ప్రేమ అంటూ లోకంలో తిరుగుతూ ఎవరి కోసమో అప్పులు చేసి మరీ వాళ్ళ సంతృప్తి పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ కవిత్వాలు ఒకటే. మొన్న ఎవడో కవిత్వం రాశాడు, నేను నీ గురించి ఆలోచన చేసిన ప్రతిసారి ఈ భూమి మీద ఒక గులాబీ చెట్టు నాటితే ప్రపంచం అంతా గులాబీ చెట్లతోనే నింపబడి ఉంటుందని ఒక కవిత్వం రాశాడు ఒక అమ్మాయికి. ఆమె గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఒక గులాబీ మొక్క నాటుకుంటూ వెళ్ళిపోతానట. మొత్తం ఈ భూమి అంతా గులాబీ చెట్లేనట, గులాబీ పువ్వులేనట. నీ ఇల్లంతానేమో ముళ్ళ కంపల్లా చేశావు, ప్రపంచం అంతా గులాబీ చెట్లు నాటేస్తావు నాయన. ఇదేనా నీ ప్రేమ? తల్లిని పట్టించుకోవట్లేదు, తండ్రిని పట్టించుకోవట్లేదు, తోబుట్టులను పట్టించుకోరు. కొంతమంది ఇష్టానుసారం జీవిస్తూ తమ స్వకీయ దురాశలు, సెల్ఫిష్నెస్ భయంకరంగా పెరిగిపోతున్న రోజులు ఇవి. ఎవరెట్టు పోతే నాకు అనవసరం, ఎవరెలా పోతే నాకు అనవసరం, నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా. స్వార్థపూరితమైన ప్రపంచంలో ప్రేమహీనత. యేసు ప్రభు చెప్పేశారు, ఎందుకోసం అంటే అక్రమము అనేది విస్తరిస్తుంది కాబట్టి అనేకులు ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోద్ది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎండ్ టైమ్ సైన్స్. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనడానికి ఇది కూడా ఒక రుజువే. ఈ విషయాన్ని ఇంకొంచెం నేను ముందుకు తీసుకువెళ్తే, ప్రేమ చల్లారిపోతుందని ప్రభువు చెప్పడంలో కేవలం మనుషుల మీద ప్రేమ మాత్రమే కాదు, కానీ రాను రాను దేవుని మీద కూడా మనుషులకి ఏం తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. రక్షించబడే తొలి దినాల్లో చాలామంది చాలా చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు రాను రాను మెల్లగా లోకం వారిలోకి ఎంటర్ అవడంతో దేవునితో సహవాసాన్ని కోల్పోయి ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు దేవునికి పనికిరాని స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. దాన్ని ఏమంటారంటే క్రైస్తవ పరిభాష లేదంటే థియాలజీలో అపాస్టసీ అనే పదం వాడారు. అపాస్టసీ అంటే ఫాలింగ్ అవే ఫ్రమ్ ద బిబ్లికల్ ట్రూత్. బైబిల్ చెబుతున్న సత్యాల నుండి లేదా బైబిల్ చెబుతున్న బోధల నుండి తప్పిపోయి లోకాన్ని ఆహ్వానించడం, లోక సంబంధంగా జీవించడం. కొన్ని నెలల క్రితం యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక సహోదరి మాకు ఫోన్ చేసి ఆమె చాలా బాధపడుతుంది. ఏమనంటే, అయ్యా నా భర్త ఒకప్పుడు బాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడండి, దేవుని మందిరానికి వచ్చి కూడా కూర్చునేవాడు. కానీ ఈ మధ్యన అతడు చార్ల్స్ డార్విన్ పుస్తకాలు చదవడం మొదలెట్టాడండి. చార్ల్స్ డార్విన్ మనిషి కోతులో నుండి వచ్చాడు, లేదా ఎవల్యూషనరీ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషనే కరెక్టు, క్రియేషన్ కాదు, దేవుడు ప్రపంచాన్ని కలుగు చేయలేదు, ప్రపంచం దానికి అదే వచ్చింది, ఒక ర్యాండమ్ సెలక్షన్లోనే మనం ఈ భూమి మీద పుట్టాం, మనకి జంతువులకి తేడా ఏమీ లేదు, మనిషి కోతులో నుండి వచ్చాడు, ఏప్స్ నుండి మానవుడు ఇవాల్వ్ అయ్యాడు అనే ఆ థియరీలు చదువుతూ ఉంటే నేను మొదట్లో ఫోన్లో ఏదో చదువుతున్నాడు, జ్ఞానం ఏదో తెచ్చుకుని ఇది వాస్తవం కాదు, బైబిలే వాస్తవం అని చెబుతాడు అనుకున్నాను. కానీ దినాలు గడిచే కొలది మా ఆయన ఇప్పుడు డార్వినే కరెక్ట్, బైబిల్ తప్పు అంటున్నాడండి అని ఆమె చాలా బాధపడుతుంది. దీన్నే అపాస్టసీ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, దేవుని భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోవడం. ఈరోజు యూట్యూబ్లో కూడా ఎక్స్ క్రిస్టియన్ అట, చెప్పండి ఏ క్రిస్టియన్ అట, ఎక్స్ క్రిస్టియన్ అట, ఎక్స్ ఎమ్మెల్యే,
ఎక్స్ఎంపీ లాగా ఈ రోజుల్లో కొంతమంది పేరు రాయడం కింద ఎక్స్ క్రిస్టియన్. అదేమన్నా గొప్ప టైటిల్ అనుకున్నావా ఎక్స్ క్రిస్టియన్ అంటే? అంటే అర్థం ఏంటనమాట, నేను ఒకప్పుడు క్రైస్తవుడిని, ఒకప్పుడు క్రైస్తవురాలని, కానీ ఇప్పుడు నేను క్రైస్తవుని కాదు అని కొంతమంది యూట్యూబుల్లో వీడియోలు పెట్టేయడం, డిబేట్లు చేసేయడం, ఇలాంటివన్నీ కూడా చాలామందిని మనం చూస్తున్నాం. అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలా. ఎందుకోసం అంటే ఎక్స్ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటనమాట, ఒకప్పుడు బాగానే ఉన్నవాళ్ళు ఏదో కారణాలను బట్టి, ప్రలోభాలను బట్టో, లేకపోతే వాళ్ళ జీవితంలోకి వచ్చిన కష్టాలను, ఇబ్బందులను బట్టో, వాళ్ళ విశ్వాసంలో దిగజారిపోయి ఇప్పుడు అనేక మందిని దిగజార్చాలనే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్త. నేను అంటాను ఏంటంటే, అలాంటి వీడియోలు అసలు మీరు చూడకండి. యూట్యూబ్లో అలాంటి వీడియోలు ఎక్స్ క్రిస్టియన్ లేకపోతే ఒకప్పుడు క్రైస్తవుడు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు అనవసరం మీరు చూడడం వేస్ట్. ఎందుకంటే మీ విశ్వాసం కొన్నిసార్లు వాళ్ళు చెరిపివేయడానికి ప్రయత్నం, అపవాది చాలా సహాయం చేస్తుంటాడు వాళ్ళకి. అందును బట్టి అలాంటివి చూడకండి. మీ విశ్వాసం గట్టిగా ఉంది, నేను పర్లేదు, నా ఫెయిత్ డిఫెండ్ చేసుకోగలను, అలాంటి వారికి ఏదైనా సమాధానం ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో చూడడంలో ఒకంత అవకాశం ఉండొచ్చేమో, కానీ లేనప్పుడు నువ్వు చూడొద్దు అలాంటి వాటిని. అనవసరంగా నీ భక్తిని పాడు చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. బైబిల్ నమ్మని వాడు ప్రపంచానికి దేన్ని నమ్మలేడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనన్ని గొప్ప రుజువులు, నిదర్శనాలు. విశ్వాసం అంటే ఏంటి, అసలు దేవుడి మీద ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉంటే అది ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత గొప్పదో బైబిల్ సెలవిచ్చింది. అందును బట్టి ఎక్స్ క్రిస్టియన్లు లేకపోతే ఎక్స్ అది ఇది అని అన్న వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అపాస్టసీ అంటే కొన్ని సందర్భాల్లో ఏవో కారణాలను బట్టి మా దగ్గరికి అతను వచ్చాడు ఒకసారి, ఏదో మామూలుగా ఒకసారి పరిచయం చేసుకున్నప్పుడు నేను అతనికి సువార్త చెప్దామని ప్రయత్నం చేస్తుంటే ఆయన అన్నాడు, వెస్లీ గారు నాకేం చెప్పగల, నాకు అన్నీ తెలుసు అన్నాడు. ఏం తెలిసిన ఆయన నీకంటే, నేనండి మాకు పిల్లలు లేని కారణంగా ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారండి, బాబు నువ్వు 7 వారాలు మా దగ్గరికి వచ్చేసావంటే పిల్లలు పుట్టేస్తారన్నారండి. వెళ్ళానండి కానీ పుట్టలేదండి. 14 అన్నారండి, వెళ్ళానండి, అబ్బే అద్భుతం ఏం జరగలేదండి. ఇప్పుడు 21 అన్నారండి, వెళ్ళానండి, జరగలేదండి. అప్పుడు అన్నారు, మా అధ్యక్షుడు మీ ఇంటికి వచ్చి 20 రోజులు ప్రార్థన పెడతానన్నారండి, అది పెట్టారండి, అయినా జరగలేదండి. అందును బట్టి ఇందుమూలంగా యేసు ప్రభు దేవుడు కాదని, క్రైస్తవం అంతా బూటకం అని, మూఢనమ్మకం అని నేను నిర్ధారించుకుని నేను మళ్ళా నా పాత జీవితానికి వెళ్ళిపోయానండి, దయచేసి మీరు నాకు సువార్త చెప్పకండి అన్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అపాస్టసీ. అంటే కొంతమంది అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారో, ఎందుకు రావాలి, ఆయన ఎందుకు అంగీకరించాలనే విషయంలో క్లారిటీ లేక, అక్కడికి వెళ్ళినోళ్ళు కూడా ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వక. ఎందుకంటే కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో ప్రసంగం మొదలెట్టిన దగ్గర నుండి స్వస్థత 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 స్వస్థత, అద్భుతాలు అద్భుతాలు, ఇదిగో అది నాకు ఎలా కనబడిపోయింది అలా కనబడిపోయిందని చెప్పడం ద్వారా సంఘానికి అసలు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, అసలు యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆ శిలువ మీద చనిపోవడానికి కారణం ఏంటి, ఇలాంటివి ఏమీ చెప్పకుండా ఇంకా మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఒక 5 నిమిషాల ప్రసంగం ఏదో బైబిల్లో ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చెప్పేసి అక్కడి నుంచి ఇంకంతా స్టేజ్ షోలో వాళ్ళని స్టేజ్ మీద రప్పించడం, అది చేయడం ఇది చేయడం, అలా ప్రజలను ఆకర్షించాలనే ప్రయత్నంలో చాలామంది చెప్పాల్సిన వర్తమానం చెప్పట్లేదు. అందువలన కొంతమందికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేక, సత్యం పట్ల ఆసక్తి లేక ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఏమైనా వస్తే, లేదా వాళ్ళు అనుకున్నది జరగకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అందును బట్టి నువ్వు చదివే పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చూసే వీడియోలు చాలా జాగ్రత్తగా ఉండాలా, నువ్వు చేసే సహవాసం ఎవరితో చేస్తున్నావు చాలా జాగ్రత్తగా. నీ విశ్వాసాన్ని బలహీనపరిచే, నీ భక్తిని వెనకకు లాగే, నీ వాక్య జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే చాలా జాగ్రత్త సుమ, ఇబ్బందులు పడతావు. అక్రమం విస్తరించడం చేత ప్రేమ ఏమైపోయింది, చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోవడానికి కారణాలు ఇవే. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కనుక ఆలోచన చేస్తే అదే 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఇంకొక మాట కూడా చెప్పారు. చూడండి 9వ వచనం మనం చదివితే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరేం చేయబడతారు, ద్వేషించబడతారు. అంటే ప్రజల్లో ప్రేమహీనత పెరగడం ద్వారా కడవరి దినాల్లో ఇంకొక విషయాన్ని ప్రభువు చెబుతూ ఏమన్నారంటే, ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తున్నారో, సత్యాన్ని ఎవరైతే గ్రహించి ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారో వారు కడవరి దినాలకు వచ్చేసరికి వాళ్ళు ప్రజల చేత ఏం చేయబడతారట, ద్వేషించబడతారు.
ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలామంది క్రైస్తవుల్ని, దేవుని సేవకుల్ని, ప్రాముఖ్యంగా పాస్టర్లని భయంకరంగా దుమ్మెత్తి పోసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఆశ్చర్యమేం కాదు. యేసుప్రభు చెప్పేశారు ఆల్రెడీ, మీరు ప్రజల చేత ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. మొన్న ఒక అతను అంటున్నాడు, పాస్టర్లకి గవర్నమెంట్ వారు 5,000 రూపాయలు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు. అసలు పాస్టర్ల వల్ల ఏంటయ్యా ఉపయోగం దేశానికి? వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని ఒకతను చాలా భయంకరంగా మాట్లాడతాయి. వాళ్ళు మనుషులు కాదా? దేవుని సేవకులు, వాళ్ళకి అవసరాలు ఉండవా? వారికి ఇబ్బందులు ఉండవా? ప్రభుత్వం వారు ఒక్కొక్కళ్ళకి 15,000 20,000 ఇస్తున్నప్పుడు దేవుని సేవకులకి అంత స్థాయిలో కాకుండా ఒక 5,000 రూపాయలు ఎవరో ఇద్దామని నిర్ణయం, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో నాకైతే తెలియదు. నేనైతే దానికి అప్లై చేసుకోలేదు. కానీ చాలామంది ఒకవేళ చేసుకుని ఉంటే పాస్టర్ వలన ఉపయోగం ఏముంది అని కొంతమంది మాట్లాడుతుంటే, మరి దాన్ని కొంచెం లోతుగా వెళ్ళిపోతే మరి కొంతమంది పేర్లు ఎత్తితే బాధపడతారు. కొంతమంది వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉందా లోకానికి? భారతదేశానికి ఏం ఉపయోగం ఉంది? మూఢనమ్మకాల్లోకి నెట్టేసి మనుష్యులని కోటీశ్వరులుగా తయారవుతూ కేవలం మూఢనమ్మకాల మీద ఈ రోజున ఒక వ్యవస్థనే తయారు చేసేసి మనుషులు మోసం చేస్తున్న వాళ్ళ పేర్లు ఎత్తితే కొంతమంది బాధపడతారు. మా ఉద్దేశం అది కాదు. అందరినీ ప్రేమిస్తున్నాం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి ద్వేషం బాగా పెరిగిపోదు. రాను రోజులు ఇంకా పెరిగిపోవచ్చేమో. ఎందుకోసం అంటే మంచిని వెంబడిస్తున్నందుకు, ఉత్తమమైన దాన్ని అంగీకరిస్తున్నందుకు కొంతమంది చెప్పండి ఏమవుతారు? ద్వేషించబడతారు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కొంతమంది బాధపడుతుంటారు, మా ఆఫీసులో అందరూ నన్ను ద్వేషిస్తారండి. ఎందుకు? అందరూ లంచాలు తీసుకుంటారు, నేను ఒక్కడే లంచం తీసుకోను కాబట్టి అందరూ నన్ను ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. అందరూ బూతులు మాట్లాడతారండి, నేను బూతులు మాట్లాడాను కాబట్టి నన్ను ద్వేషిస్తాను. అందరూ కూడా సిట్టింగ్లో కూర్చుంటారు, సాయంకాలం అయిపోయేసరి మా బాస్తో సహా ఆఫీసులో వాళ్ళందరూ మూలకెళ్ళిపోయి చెట్ల కింద తాగి పడిపోయి కాలువల్లో దొల్లేసి జంతువుల పక్కన పడుకుని ఇంటికి వెళ్తారండి. కానీ నేను సాయంకాలం అయిపోయేసరికి చక్కగా మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లలతో ఆనందిస్తూ ఉంటే నన్ను ద్వేషిస్తున్నారండి. ఇట్ హ్యాపన్స్, జరుగుద్ది. అంత్య దినములలో సత్యాన్ని వెంబడించేవారు మనుషుల చేత ద్వేషించబడతారు. ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అంతము వరకు సహించినవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సహిద్దాం, ప్రభువు కొరకు సహిద్దాం. ప్రభువు చెప్పాడు, నా నామం నిమిత్తం ఎవరైనా మమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలికితే సంతోషించండి, మీ పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది అన్నాడు. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని దేవుడు చాలా క్లియర్గా చక్కగా మాట సెలవిచ్చాడు. కాబట్టి ద్వేషించబడేటప్పుడు మనం ఇతరులను ద్వేషించాలని కాదు, ఇతరులను ద్వేషించాలనే ఆలోచన మనకు ఉండడానికి వీలేదు. రిటాలియేషన్ అనేది క్రైస్తవ స్వభావం కాదు. మనందరం కూడా ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం. హింసించే వారి కొరకు కూడా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కంగారు పడిపోవద్దు. ఎవరో ఏదో తప్పుగా మాట్లాడుతున్నారనో ద్వేషిస్తున్నారనో ఆ స్థాయికి మనం దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మార్చాలని, వారిలో కనువిప్పు కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తారు. ఇక్కడ ఈ విషయంలో ఇంకొక పదాన్ని కూడా మీకు పరిచయం, ఎందుకంటే నేను ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాను కాబట్టి. యాంటీసెమిటిజం అనే పదాన్ని మీరు వినుంటారు. యాంటీసెమిటిజం అంటే యూదుల పక్షంగా ఒక భయంకరమైన ద్వేషం కడవరి దినాల్లో వస్తుంది. అంత్య దినముల్లో మీరు ద్వేషించబడతారు. ఒక విధానంలో ఇది క్రైస్తవులకి మనం ఆపాదించి చూడొచ్చు, అందులో తప్పేం లేదు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు ద్వేషించబడడం, హింసించబడడం అనేది జరుగుతూ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం యాంటీసెమిటిజం అనగా జూయిష్ పీపుల్ భయంకరమైన ద్వేషానికి గురవుతారు. దీని గురించి ఒక పెద్ద డిబేటే మనం తీసుకోవచ్చు. అసలు క్రిస్టియన్స్ యూదుల్ని సపోర్ట్ చేయొచ్చా? కెన్ వి ప్రే ఫర్ ఇజ్రాయెల్? బైబిల్లో 122 కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, మీరందరూ కూడా యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయండి? ప్రార్థన. కొంతమంది దాన్ని ఒప్పుకోరు. యెరూషలేము క్షేమం కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలండి? మరి దేనికోసం చేస్తావు నువ్వు ప్రార్థన? అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామే మనం, దేశాలన్నింటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్ అన్నప్పుడు అన్ని దేశాల గురించి, ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తే తప్పే ఉంది? అందును బట్టి నేను చెబుతున్నాను, మనం ఎవరిని ద్వేషించేలా ప్రార్థన చేద్దాం అందరి కోసం. ఇశ్రాయేలుల్లో అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరు. అక్కడ కూడా యేసు ప్రభువుని ద్వేషించే వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు మనం ద్వేషించట్లేదు. ప్రార్థన చేద్దాం, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. సో ప్రే ఫర్ ఇజ్రాయెల్, ప్రే ఫర్ అమెరికా, ప్రే ఫర్ సౌదీ అరేబియా, ప్రే ఫర్ జాంబియా, ప్రే ఫర్ ఇండియా. అందులో తప్పేమీ లేదు. యూదులు మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, కొంచెం అగ్రెసివ్ స్పీకర్స్ ఏమంటారంటే, యూదులే కదా యేసు ప్రభువుని చంపేశారు, అలాంటి వాళ్ళకి అలాగే జరగాల, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రాగానే యేసు ప్రభువుని చంపేశారు కాబట్టి వీళ్ళకి ఇలాగే జరగాలని చెప్పి కొంతమంది వాళ్ళ మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు.
గమనించిన ప్రియులారా, ప్రపంచంలో యూదులు అనబడేవారు పాత నిబంధన కాలంలో దేవుని స్వకీయ సంపాద్యంగా ఎన్నుకొనబడ్డారు. అపోస్తలుడైన పౌలు కూడా రోమాపత్రికలో చాలా విషయాలు రాస్తూ దేవుడు యూదులను విసర్జించేశాడా? అలా అనకూడదు. దేవుడు విసర్జించలేదట వాళ్ళని. కంప్లీట్గా దేవుడు వాళ్ళని అబాండన్ చేయలేదు. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన ప్రైమరీ ఫోకస్ చర్చ్ మీద ఉంది, సంఘం మీద ఉంది. అంతకు ముందంతా కూడా దేవుని ఫోకస్ అంతా ఇశ్రాయేలీల మీద ఉంది. కానీ నూతన నిబంధనలో తన సంఘము, ఆ సంఘంలో అందరూ ఉండొచ్చు. భారతీయులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, మెక్సికన్స్ ఉన్నారు. ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాల్లోంచి వాస్తవాన్ని అంగీకరించి యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించి వారందరూ సంఘములో సభ్యులుగా ఉన్నారు. అలా అని చెప్పి దేవుడు యూదులను విసర్జించాడని కూడా మనం అనడానికి లేదు. ఎందుకోసం అంటే రానున్న రోజు క్లాసెస్లో మనం వింటాం హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు డీల్ విత్ జూయిష్ పీపుల్. యూదులతో దేవుడు ఎలా డీల్ చేయబోతున్నాడో మనం తర్వాత క్లాసులో మనం వింటాం. అందును బట్టి యాంటీసెమిటిజం అంటే జూయిష్ పీపుల్ మీద భయంకరమైన ద్వేషాన్ని వెళ్ళగక్కడం. అది దేవుని బిడ్డలను మనకు తగదు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా తక్కిన ప్రజల వల్లే ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి సువార్త అందాలి. వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి. వారు కూడా యేసయ్యను రక్షకునిగా అంగీకరించారు. ఇశ్రాయేల్ ఇప్పుడు చాలామంది అంగీకరించి వాళ్ళు జూయిష్ క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు. ఇప్పుడు మనం ఇండియన్ క్రిస్టియన్స్గా ఎలా ఉన్నామో చాలామంది జూయిష్ క్రిస్టియన్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళకప్పుడు యూదులు, కానీ ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి జూయిష్ క్రిస్టియన్స్గా చక్కని సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి నేను చాలా ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. ప్రతి జనాంగంలో కూడా ప్రభువును అంగీకరించే వాళ్ళు కావాలి. ఇది దేవునికి ఆలోచన. అందులో బట్టి దేవుని బిడ్డలంగా మనం ఎవరిని కూడా ద్వేషించడానికి వెళ్ళలేదు, కానీ ఫ్యాక్ట్ ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. అయితే ఈ యాంటీసెమిటిజం అంటే ఈ రోజున ప్రపంచంలో యూదులు అనేసరికి ఒక భయంకరమైన ద్వేషం. ఎందుకు? యూదులు ఏం నష్టం చేశారు చెప్పండి ప్రపంచానికి? యూదా జనాంగం లేదా ఇశ్రాయేల్ ప్రజలు ఏం నష్టం చేశారు ప్రపంచానికి? ఎంతో మేలుకరంగా దీవెనకరంగా వాళ్ళు ఉంటున్నారే, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ది బికమ్ ఎ బ్లెస్సింగ్. వారు ఒక ఆశీర్వాదకరంగానే ఉన్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఈరోజు యాంటీసెమిటిజం బాగా పెరుగుతుంది. యూదులు అనబడే వారిని మొత్తం ఏం చేయాలా? చంపేసేయాలి. వారు భూమి మీద ఉండకూడదు అనే ఆలోచన. ఎస్పెషల్లీ ఈ వ్యక్తిని ఒకసారి మీరు చూడండి. బహుశా ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇతను ఇరాన్ అనే దేశానికి ప్రెసిడెంట్గా చేశారు 2005 నుండి 2013 వరకు. ప్రతిరోజు రోజుకు ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఇతను మొహమ్మద్ అహ్మద్ నిజాద్ అనబడే వ్యక్తి ప్రతిరోజు ఒకసారైనా మీడియాలోకి వచ్చి ఇతను చేసిన స్టేట్మెంట్లు ఏంటో తెలుసా? వరల్డ్ మ్యాప్ నుంచి ఇజ్రాయెల్ని తుడిచి పారేస్తా, ఇజ్రాయేలు ఆ దేశాన్ని నేను తుడిచేస్తాను, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం ఉండకుండా చేస్తానని మామూలు శపథాలు కాదు. ఆ తర్వాత ఈయన దిగిపోయాడు అనుకోండి. ఇప్పుడు మరొక ఆయన వచ్చాడు, ఇరాన్ ప్రెసిడెంట్. వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ని ఎందుకు అంత ద్వేషించడం? వాళ్ళు అంత ద్వేషం ఎందుకు వచ్చింది? కడవరి దినాల్లో ఈ ద్వేషం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అందును బట్టే కొన్ని ప్రాంతాల్లో యూదులు అంత చక్కగా నడవలేని పరిస్థితి, వాళ్ళు తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి వారి జీవితంలోకి వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇశ్రాయేల్ని ప్రపంచం పట్టణంలోంచి తుడిచేస్తాం, చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికారు. కానీ నేనైతే ఒక మాట నమ్ముతాను, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవుడు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఆయన కాపాడుతున్నాడు. లేకపోతే ఎంతండి? ఒకసారి ఆ వరల్డ్ మ్యాప్లో చూడండి, ఒకసారి ఇజ్రాయెల్ దేశం ఎంత ఉందో చూడండి ఒకసారి. ఆ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా అరబ్ వరల్డ్, అరబ్బులు, మహమ్మదీయ సహోదరులు వాళ్ళందరూ కూడా. ఎంతంత పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి చూడండి. లిబియా కానీ, ఈజిప్ట్ కానీ, సూడాన్ కానీ, ఆ తర్వాత సౌదీ అరేబియా కానీ, జోర్డన్ కానీ, కువైట్, బహ్రెయిన్, ఖటార్, యెమెన్, ఒమాన్, ఈ దేశాలని అసలు ఎంత ల్యాండ్ ఉందో చూడండి. అది స్క్వేర్ కిలోమీటర్స్లో మనం కన్వర్ట్ చేస్తే కొన్ని లక్షల స్క్వేర్ కిలోమీటర్లు వాళ్ళకున్న ల్యాండ్ అంతా కూడా. అయితే ఆ మధ్యలో రెడ్ కలర్లో ఉంది చూసారా, అది ఇజ్రాయెల్ దేశం. ఈ ల్యాండ్ అంతటితో పోలిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ల్యాండ్లో ఒక చిన్న స్తంభం పాతితే అంత ఉంటుంది అనమాట ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు అరబ్బులు ఆరోపించేది ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ వారు మా భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటారు. ఏం ఆక్రమించేసుకుంటారంటే వాళ్ళు ఆ ల్యాండ్ ఎంత ఉందో చూడండి. వాళ్ళ గ్రీన్ కలర్లో ఉన్నదంతా వాళ్ళ ల్యాండ్. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఇజ్రాయెల్ అట, జూయిష్ పీపుల్ వారు భూభాగాన్ని ఆక్రమించేసుకుంటున్నారట. ఏం ఆక్రమించుకున్నారు? నీకు ఎంత ఉంది అక్కడ? ఆ ప్రపంచంలో సగభాగం అంతా నీ చేతిలోనే ఉంది.
ఇశ్రాయేలీలు తమ దేశం కొరకు లేదా అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆ ప్రాంతానికి తిరిగి వచ్చి 1948లో మే 14న వారికి స్వాతంత్రం వస్తే, ఇజ్రాయేల్ జెండా రెపరెపలాడితే, ఆ స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే యుద్ధాన్ని ప్రకటించారని చుట్టూ దేశాలన్నీ కూడా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక 10 సింహాలు అప్పుడే పుట్టిన బిడ్డ మీదకి దాడి చేస్తే ఎలా ఉంటుంది ఆ పిక్చర్ ఒకసారి ఊహించుకోండి. అలా జరిగితే దేవుని కృపను బట్టి ఇశ్రాయేల్ విజయం సాధించారు. అప్పటికీ కూడా అప్పుడే స్టార్ట్ అయిన దేశం, ఇంకా యుద్ధ నేర్పరితనం కానీ లేకపోతే అమ్యునిషన్ కానీ ఇవన్నీ కూడా ఏమీ సమకూర్చబడని ఆ రోజుల్లోనే ఇశ్రాయేల్ విజయం సాధి అక్కడి నుంచి కంటిన్యూస్గా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా నేను అనుకుంటాను వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో లేదా మరొకటి బట్టో కాదు, కానీ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దట్ నేషన్. దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాడు. ఎందుకోసం తెలుసా? నేడో రేపో నా యేసయ్య మరలా ఆ ప్రాంతానికి రాబోతున్నాడు కనుక. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరు ఆ ప్రాంతంలో జరగాలి కనుక ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడుతున్నాడు. అంటే ఈ విషయంలో నాతో కొంతమంది ఏకీవించకపోవచ్చు, కానీ వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నా, యాంటీసెమిటిజం ఈ రోజున బాగా పెరుగుతూ ఉంది. చాలామంది మా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నారని ఇప్పుడు ఇశ్రాయేలు పాలస్తీనా గొడవ అదే. పాలస్తీనియన్స్ ఏమంటారంటే, ఇశ్రాయేలీలు 1948 వరకు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి వెంటనే వచ్చేసి మా ప్రాంతం మాకు ఇచ్చేయాలంటే మేము ఎలా ఇస్తాం, చాలా కాలం నుండి మేము ఉంటున్నాం కదా అని. అంటే మీకు ఒక మాట అర్థం అవ్వాలి, అసలు ఇశ్రాయేల్ పాలస్తీనా గొడవ ఎందుకు వచ్చింది, ఈ గొడవ ఎందుకు జరుగుతుంది అంటే, మనకు ఇల్లు ఉందండి, మనకు ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది. కొన్ని కారణాలను బట్టి మనం ఇంటికి తాళం వేసేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయేసరికి కొన్ని కారణాలు బట్టి మనం తిరిగి రాలేకపోయాం ఆ ప్రాంతానికి. ఈ లోపల కొంతమంది ఏం చేశారంటే, ఇల్లు ఖాళీగా ఉంది కదా అని చెప్పి తాళాల బద్దలు కొట్టేసి దానిలో ఉంటున్నారు. కొంతకాలం తర్వాత మనం వచ్చి, హే మీరు ఎందుకు ఉంటారు ఇంట్లో, ఇది మాది కదా అంటే, మీదని ఎవరన్నారు? నేను గతించిన 50 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నా, ఇది నా ఇల్లు అన్నాడు. లేదు బాబు, మేము కట్టుకున్న ముందు ఇల్లు మాది, కొంచెం మాకు ఇచ్చేయంటే అతను ఇవ్వాల. అప్పుడు ఆ గొడవ ఎవరి దగ్గర, పెద్దల దగ్గర పెడితే వాళ్ళే ఉన్నారంటే, ఆ ఇంట్లో ఓ ప్రాంతంలో ఒక మూల నువ్వుండు, ఓ మూల నువ్వుండు అని చెప్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉంటున్నారు అనమాట అదే ఇంట్లో. ఇప్పుడు ఈయన అంటాడు ఇల్లు నేను కట్టాను నాది అంటాడు, ఈయన అంటాడు నేను చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది నాది అన్నాడు. ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అదే. వాస్తవానికి ఇశ్రాయేల్ అనే ప్రాంతం యూదులకు దేవుడిచ్చిన ప్రాంతం. కానీ AD 70లో టైటస్ అనే రాజు ఆ యెరూషలేము మీద దండెత్తి యూదులందరినీ చెదరగొట్టేస్తే వాళ్ళు అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. యూరోపియన్ నేషన్స్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు. ఆ చెదిరిపోవడం వలన ఈ ప్రాంతంలోనికి అరబ్బులు వచ్చేసి వాళ్ళు అక్కడ నివసించడం ప్రారంభించారు. ఇంకా వాళ్ళు అనుకున్నారు ఇంక వీళ్ళు రారలే, ఇంక మందే అనుకుని అన్ని ప్రాంతాలు కైవసం చేసుకుంటే అనూహ్యంగా దేవుని వాక్య ప్రవచన నెరవేర్పు ప్రకారం 1948లో మే 14వ తారీఖున ఇశ్రాయేల్ దేశం ఇండిపెండెన్స్ రావడం, మరలా ఇశ్రాయేల్ తిరిగి వచ్చేసారు. ఇప్పుడు తిరిగి వచ్చిన ఇశ్రాయేల్ ఎక్కడ ఉండాలా? వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే, అప్పుడు జరిగిన ఒప్పందాల ప్రకారం పాలస్తీనా వాళ్ళకి కొన్ని ప్లేసులు ఇవ్వండి, ఇశ్రాయేల్ వారు కొన్ని ప్లేసుల్లో ఉండండి. గాజా, జెరికో, బెత్లెహేం, హెబ్రోన్ ఇవన్నీ కూడా పాలస్తీనా వాళ్ళయే, అక్కడ ఉండండి. యెరూషలేము ఇంకా కొన్ని ప్రాంతాల్లో, జెరూషలేంతో సహా కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో మేము ఉంటామని ఇశ్రాయేల్ వాళ్ళకి మధ్యన ఒప్పందం జరిగింది. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు ఏమంటారంటే, మాకు యొద్దు, మాకు మొత్తం దేశం అంతా మాకే కావాలి, ప్రాముఖ్యంగా యెరూషలేము మాకు కావాలి, యెరూషలేం పట్టణమే మాకు కావాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటారు యెరూషలేం మీకు ఇచ్చేస్తే ఇక మాకేముంటుంది, యెరూషలేము మా కేంద్రం, చరిత్రకు ఆధారం అదే, అందును బట్టి యెరూషలేం మాత్రం మీకు ఇచ్చే ఛాన్సే లేదు అని వీళ్ళు, అది మాకు ఇచ్చేసేయండి అని వీళ్ళు. అంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎలాగైతే గొడవ జరుగుతుందో అదే పరిస్థితి పాలస్తీనా ఇశ్రాయేల్కి జరుగుతూ ఉంది. యాంటీసెమిటిజం పెరుగుతుంది, ద్వేషము, భయంకరమైన ద్వేషం. ఒకసారి ఎవరో ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు, భూమి మీద ఉన్న మొత్తం యూదులందరినీ కూడా చంపేసేయాలి, ఇశ్రాయేల్ అందరినీ తుడిచిపెట్టాలని. సో మరి అది వాళ్ళకి ఇల్లు ఉంటుంది, అందులో ఒక ఆయన ఇశ్రాయేల్లో పెద్ద ఆయన అన్నాడు, సరే బాబు మమ్మల్ని చంపేసేయండి, ఈ భూమి మీద మమ్మల్ని తుడిచేసేయండి, తుడిచిపెట్టే ముందు మేము కనిపెట్టిన వస్తువులన్నీ మాకు తిరిగి ఇచ్చేయండి అన్నాడు. ఇంకా అవి మీరు వాడకండి, మేము కనిపెట్టిన వస్తువులు, మా ఇన్వెన్షన్స్, మా డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డినై చేసేయండి, ఇంకా అవి వాడద్దు మీరు, అవి డినై చేసేసిన తర్వాత మమ్మల్ని అందరినీ చంపేసేయండి. ఒకవేళ కనుక అదే కనుక జరిగితే మరలా ప్రపంచం అంతా క్రీస్తు పూర్వం 4300 సంవత్సరాలకు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు 2001లో మనం ఉన్నాం, ఎప్పుడో చరిత్ర వెనకకి లాగేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్వెన్షన్, ప్రపంచంలో జరిగిన చాలా గొప్ప ఇన్వెన్షన్లో యూదుల పాత్ర చాలా గట్టిగా ఉంది.
దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం అలాంటిది అని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకోసం అంటే నోబెల్ ప్రైజ్ గురించి మీరు వినుంటారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ ఇప్పటికీ 603 నోబెల్ ప్రైజ్లు ప్రపంచంలో ఇచ్చారు. ఎప్పటికీ 600, అంతకుమించి ఎక్కువ ఇవ్వాల. 600 ప్రైజులు ఇప్పటికీ అనౌన్స్ చేయబడ్డాయి. ఎందుకంటే సంవత్సరానికి 5 లేదా 4, 6 అలాంటి ఆ నోబెల్ ప్రైజులు ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన విభాగంలో పనిచేసే వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక ప్రైజ్ ఇచ్చేస్తారు. ఇద్దరు కలిసి వారి కాంట్రిబ్యూషన్ ఆ రంగంలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ కలిపి ఇస్తారు. సో అలా లెక్క పెట్టుకుంటే ఇప్పటికీ 1901 నుండి 2020 వరకు ఇప్పటికి 603 నోబెల్ ప్రైజులు ప్రపంచంలో ఇస్తే 950 మంది ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరూ నోబెల్ ప్రైజులు తీసుకున్నారు ఇప్పటికీ. అంటే నాట్ ఈవెన్ 1000 కూడా కాదు. వాళ్ళందరూ ఎవరు? నోబెల్ ప్రైజు ఎవరికి ఇస్తారు? ఓర్నే సరదాగా బాబు వెళ్ళరా నోబెల్ ప్రైజ్ తీసుకుని నేను ఇస్తారా? ఒక ప్రత్యేకమైన విభాగంలో ఒక రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళకే నోబెల్ ప్రైజ్ అనేది వస్తుంది. అంత ఈజీగా నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వరు. అందరూ బట్టి ఆ నోబెల్ ప్రైజ్లో ఆ నోబెల్ లారెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనిస్తే ఈ 950 మందిలో సుమారుగా 20% జూయిష్ పీపులే ఉన్నారు. అంటే 900 మందిలో 200 మంది జూయిష్ పీపులే. వాళ్ళు ఎంత ఉన్నారు? మొత్తం లెక్క పెడితే వాళ్ళందరూ ఉండేది 1 కోటి మంది కూడా లేరు ప్రపంచంలో. ఆ 1 కోటి మంది జనాభాలో ఎప్పటికి 200 ప్రైజులు కొట్టేశారు వాళ్ళు, నోబెల్ ప్రైజులు. అంటే ఎంత జ్ఞానం ప్రపంచంలో! ఎవ్రీ టెక్నాలజీ అక్కడే డెవలప్ అయింది. కానీ అది తీసుకెళ్ళి అమెరికాలో ప్రింట్ చేసి అమెరికాలో ముద్రేసి సీలేసి మళ్ళీ ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. ఒక మోటరోలా ఫోన్, ఒక సెల్ ఫోన్, ఒక ప్రపంచంలో సృష్టిస్తే దట్ వాజ్ ఇన్వెంటెడ్ బై జూయిష్ పీపుల్. వ్యాక్సిన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ చాలామంది జూయిష్ పీపుల్ ద్వారానే ప్రపంచానికి వచ్చాక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ఎ జ్యూ, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తాను తెలుసా? వాళ్ళు ప్రపంచానికి మేలుకరంగానే ఉన్నారు కానీ ఎవరికి కీడుకరంగా వారు లేరు. అందును బట్టి యేసు ప్రభువు వారు చెప్పారు, కడవరి దినాల్లో యాంటీ సెమిటిజం అనేది పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుందని. ఆ వచనంలో ఒకటి యాంటీ సెమిటిజం మాత్రమే కాకుండా ప్రభువును అంగీకరించిన వారి మీద కూడా ద్వేషం పెరుగుతుంది. ఆ వచనాన్ని 2 విధానాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇంకా ఎక్కువ క్లారిటీ మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని డిబేట్లైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడితో ముగిద్దాం. కడవరి దినాల్లో ప్రేమహీనత. యు గాట్ ద పాయింట్? అక్రమం విస్తరించిన చేత ఏమైందట? ప్రేమ చల్లారిపోతుంది. ఒక మనిషిగా చూడలేని దౌర్భాగ్యం ప్రపంచంలోకి వస్తుందని యేసు ప్రభువు వారు చెప్పారు. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన అంశం యేసయ్య మాట్లాడుతూ కడవరి దినాల్లో జరిగే మరొక అంశాన్ని గురించి ప్రభు చెప్పారు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం తీయండి ఈసారి. Matthew chapter 24 and verse 11. One of the important signs of second coming of Jesus is this. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, many false prophets shall rise and they will deceive many people. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. దేవుని స్తోత్రం. అందరినీ అని లేదు అక్కడ. హల్లెలూయా. పలువురిని. అందరూ మోసపోవట్లేదులేండి. అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు వస్తున్నారు కానీ అందరూ మోసపోవట్లే. ఎందుకంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని లేదా కొందరిని ఏం చేస్తారట? మోసం చేస్తారు. ఫాల్స్ ప్రాఫిట్స్ లేదా ఫాల్స్ టీచింగ్స్ అనేవి మనం వింటూనే ఉన్నాం. హ్యారసీస్ అనే పదం మీరు వినుంటారు, విమతములు తెలుగులో. అంటే దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దానికి అగెయిన్స్ట్గా మాట్లాడి దేవునికి దూరం అయిపోవడం. కల్ట్ అనేది ఈ ఫాల్స్ టీచింగ్స్ని నమ్మే ఒక గ్రూప్ ఏదైతే ఉంటారో వాళ్ళని కల్ట్ అంటారు. ఇలాంటి కల్ట్స్, హ్యారసీస్ ఇలాంటివన్నీ కూడా కడవరి దినాల్లో బాగా ఎక్కువగా ఉంటాయని యేసు ప్రభువు వారు ముందుగానే చెప్పేశారు చాలా క్లియర్గా. గొర్రె చర్మాన్ని కట్టుకున్న తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు వాళ్ళు అని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. సో సెకండ్ కమింగ్ సైన్స్లో ఒకటి ఫాల్స్ క్రైస్ట్స్, అంటే అబద్ధపు క్రీస్తులు. ఆల్రెడీ వాళ్ళు ఎవరినో మనం ధ్యానం చేశాం గతించిన కొన్ని రోజుల క్రితం. అబద్ధపు క్రీస్తుల లిస్ట్ మీకు చెప్పాను. ఇప్పుడు ఫాల్స్ ప్రాఫిట్స్ అనే విషయాన్ని మనం గుర్తిస్తే అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు బయలుదేరి ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తారు? మోసం చేస్తారు. నేను మరలా చెబుతున్నాను, నేను ఇప్పుడు నుంచి కొంతమంది పేర్లు నేను ఎత్తితే
ఒకవేళ అలాంటి డినామినేషన్లో కానీ అలాంటి ఫాల్స్ టీచింగ్లో కానీ మీరుంటే నన్ను ఎవరు తిట్టుకోకండి, నేను ఉన్నట్టుగా చెబుతున్నాను, మీ నిర్ణయం మీదే. కానీ దేవుని సేవకునిగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఆన్లైన్ ఫ్యామిలీలో ఈరోజు ఎన్ని వేల మంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో మీరందరూ మాకు బాగా కావాల్సిన వారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి సత్యాన్ని సత్యంగా మీ ముందు ఉంచుతున్నాను. తర్వాత మీ నిర్ణయాలు మీవే. దైవజనుడిగా నా బాధ్యత మాత్రం నేను నెరవేర్చాలా. కొంతమందికి నేను చెప్పే మాటలు కొంచెం బాధగా ఉన్నా ఇక నేను చేసేది ఏం లేదు ఆ విషయంలో. ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ రోజున చాలా భయంకరంగా పెరుగుతూ ఉన్నారు. గమనించిన పిల్లరా, బైబిల్ ప్రతిసారి మనిషిని హెచ్చరిస్తూనే ఉంది. అంత్యదినాల్లో, కడవరి దినాల్లో దయ్యముల బోధ యందు లక్ష్యముంచి అనేక మంది విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే కడవరి దినాల్లో ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ లేదా ఫాల్స్ టీచింగ్స్ ఒక మాటలో చెప్పాలంటే ఒక వలలా అనేక మందిని కబళించేస్తూ ఉన్నాయి. అపవాది మనుషులను పట్టుకోవడానికి ఈ రోజున ఫాల్స్ టీచింగ్స్ అనే ఒక వల మనుషుల మీద వేసి గుంపులుగా మనుషుల్ని లాగుతున్నాడు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఫాల్స్ టీచింగ్స్ గురించి మాట్లాడాలంటే లేదా కర్ల్స్ గురించి మాట్లాడాలంటే ఒక్కొక్క రోజు ఒక మెసేజ్ చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా మనం డిఫెండ్ చేయాలి, లేకపోతే ఏ విధంగా సత్యాన్ని వారు ప్రకటించాలనే విషయం ప్రభు చిత్తమైతే నేను ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు అయిపోయిన తర్వాత కల్ట్స్ వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయబడాలి అనే అంశం మీద చాలా క్లియర్గా నేను చెబుతాను. కానీ ఈ రోజున కొన్ని అవుట్లైన్స్ మాత్రం మీకు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున చలామణిలో ఉన్న ఒక తప్పుడు ప్రచారం లేదా తప్పుడు సిద్ధాంతం లేదా తప్పుడు బోధ ఏంటంటే, మొట్టమొదటిగా సాల్వేషన్ కెన్ బి ఎర్న్డ్ బై హ్యూమన్ మెరిట్ ఆర్ గుడ్ వర్క్స్. నీవు చేసే మంచి కార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, నీవు చేసే క్రియల ద్వారా నువ్వు రక్షణ సంపాదించుకోవచ్చు. ఆ క్రియలు ఏమైనా కావచ్చు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. నీవిచ్చే చందాల ద్వారా పరలోక రాజ్యం సంపాదించుకుంటామని ఎవరైనా చెబితే అది తప్పుడు బోధ. సున్నతి పొందడం ద్వారా మాత్రమే పరలోక రాజ్యం వస్తుంది అంటే అది తప్పుడు బోధ. సబ్బాతు ఆచరించడం ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు అంటే అది తప్పుడు బోధ. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా కేవలం క్రియలు మాత్రమే. అయితే బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే ఎఫెసీ 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఆ మాట అండర్లైన్ చేయండి. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. సో సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీవు ఈ పని చేస్తే రక్షణ పొందుతావు, అది ఏదైనా కావచ్చు, నో మ్యాటర్ వాట్ ద వర్క్ ఇట్ ఈస్, అలా ఎవరైనా చెప్పారు అంటే అది తప్పుడు బోధ. విశ్వాసం ద్వారా మాత్రమే మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షింపబడగలము. హల్లెలూయా. ఆల్రెడీ నేను చెప్పాను, పాత దినాల్లో, పూర్వ దినాల్లో పాప పరిహార పత్రాలు నింపడం ద్వారా లేదా వాటిని కొనుక్కోవడం ద్వారా పరలోక రాజ్యంలో స్థలం కొనుక్కోవచ్చు అన్న భావన కలిగించి విపరీతమైన వ్యాపారం చేశాడు పోప్ లియో 10 అనబడే ఒక ఆయన. పాప పరిహార పత్రాలు అమ్మేశారు విపరీతంగా. వాటిని కొనుక్కోవడం ద్వారా పరలోక రాజ్యంలో స్థలం అని. మొన్న ఈ మధ్యన ఒక నెల క్రితం అనుకుంటే టీవీలో చూస్తూ ఉంటే వరంగల్లో ఒక బాబా 50,000కి అమ్మేస్తాడంట. సర్టిఫికెట్ టు హెవెన్ అంటే అది. చెప్పండి, పరలోక రాజ్యానికి ఏంటంటే సర్టిఫికెట్. నువ్వు ఎలా బ్రతికేసినా పర్లేదు, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించినా పర్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబా గారు ఒక 50,000 మీకు సమర్పించుకుంటున్నాను, ఆ సర్టిఫికెట్ నాకు ఇచ్చేస్తే, ఆయన ఆ పేరు రాసి ఇచ్చేటట్టు వాళ్ళకి. ఆ సర్టిఫికెట్ అట చచ్చిపోయినప్పుడు మర్చిపోకో సమాధిలో పెట్టాలంటది. అప్పుడు ఆ సమాధిలో పెట్టబడిన ఆ సర్టిఫికెట్ అట అయ్యగారిని ఎక్కడ తీసుకెళ్తుందట? పరలోక రాజ్యానికి. ఎంటెక్ చదువుకున్న ఒకడు 4 సర్టిఫికెట్లు కొనేసాడట, ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ. వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, అతనికి, వాళ్ళ తమ్ముడికి మొత్తం 4 కొనేసాడు 2 లక్షలు ఇచ్చి. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంటున్నాడు, మేము 4 పరలోకానికి వెళ్ళిపోవడం రెడీగా ఉన్నామని. ఇదే తప్పుడు బోధలంటే. సాల్వేషన్ అనేది నువ్వు డబ్బులతో కొనేది కాదు. నువ్వు ఇచ్చే కానుకల ద్వారా, నువ్వు ఇచ్చే స్పాన్సర్షిప్ల ద్వారా, లేకపోతే నువ్వు చేసే చారిటీ వర్కుల ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవో. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది, నేను పేదోళ్ళకి చాలా సహాయం చేస్తానండి, పరలోకంలో నాలంటలు లేకపోతే ఎవరు ఉంటారండి, బైబిల్ ఎక్కడ చెప్పలేదండి నువ్వు పేదలకు సహాయం చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్తావని. పేదలకు సహాయం చేయొద్దని అంటల్లా. మనం కూడా బోల్డ్ చారిటీలు చేస్తున్నాం కదా. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఎన్ని చారిటీలు చేస్తున్నాం, కానీ ఆ చారిటీలు మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాం. ఆత్మరక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మోకరెళ్ళి ఆయనే దేవుడని, నీ కోసం సిలువలో మరణించాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని, తిరిగి రాబోతున్నాడని విశ్వసించి నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నువ్వేం పొందుతావు? రక్షణ పొందుతావు.
జైలర్ అడిగాడు, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఏం చేయమంటావా? 1116 జేబులో పెట్టన్నాడా పౌలు గారు? అలా అనలా. ఏమన్నాడు ఆయన? ప్రభు అయిన యేసునందు ఏముంచో? విశ్వాసం ఉంచో. బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ షల్ బి సేవ్డ్. దట్స్ ద వండర్ఫుల్ డిక్లరేషన్ అండ్ స్టేట్మెంట్ ద బైబిల్ టెల్స్ us. If you want to be saved, you must place your faith on Jesus. That's it. క్రియల ద్వారా మనిషికి ఏమీ లేదు, రక్షణ లేదు. అది ఏ క్రియలైనా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రియల ద్వారా మనిషికి రక్షణ లేదు. రెండో రకమైన ఫాల్స్ టీచింగ్ చూడండి. ప్రపంచంలో కొంతమంది ఏమంటారంటే, ద బైబిల్ ఈజ్ నాట్ అల్టిమేట్, వీ నీడ్ సమ్ మోర్ రెవల్యూషన్. బైబిల్ అనేది దేవుడు మనకిచ్చిన సంపూర్ణ ప్రత్యక్షత కాదు, ఇంకా మనకి ప్రత్యక్షతలో అవసరము అని కొంతమంది ఈ రోజుల్లో ఇంకో బైబిల్ పట్టుకొస్తున్నారు, మరొక టెస్ట్మెంట్ పట్టుకొస్తున్నారు. బైబిల్లో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మనకు సరిపోదు. ఎందుకంటే అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన ప్రత్యక్షతలు. ఇప్పుడు క్రొత్తగా జోసెఫ్ స్మిత్ అనబడే ఆయనకి, అమెరికాలో ఉంటాడు ఆయన, ఉండేవాడు, అతనికి దేవుడు కొత్త ప్రత్యక్షత ఇచ్చాడు. దాన్నే బుక్ ఆఫ్ మార్మన్ అని చాలామందికి పరిచయం చేస్తూ లేటర్ డే సెయింట్స్ ఆఫ్ జీసస్ అని ఒక గుంపు ఈరోజు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం తెలుసా? జోసెఫ్ స్మిత్ యేసు ప్రభు ఈ భూమి మీద తిరిగి వస్తే ఆయన అమెరికాలో క్యాన్సాస్ అని ఒక సిటీ ఉంది, ఆ సిటీకి వస్తాడు అని చెప్పాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అకార్డింగ్ టు ద బైబిల్. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి వచ్చేటప్పుడట ఆయన క్యాన్సస్ సిటీలోకి వస్తాడట. ఆయన అమెరికాలో క్యాన్సస్ సిటీ ఉంది, ఆ పట్టణంలోకి వస్తాడు ఆయన. దట్ ఈస్ డెడ్ అగెయిన్స్ట్ టు ద బైబిల్ ప్రిన్సిపల్. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి వచ్చేది ఒలీవల కొండ మీదకి వస్తారు ఆయన. హల్లెలూయా. ఇంకా దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దట్ బుక్, బట్ ఐ టెల్ యూ ద ఫ్యాక్ట్, వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ రెవల్యూషన్ దాన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గ్రంథము 39 పుస్తకాల, పాత నిబంధనలు 27, నూతన నిబంధనలో ప్రతి పుస్తకం కూడా దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రేరేపణ, రక్షణకు సంబంధించిన, పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. రేపొద్దున మరొకడు వచ్చి మళ్ళీ నేను ఇంకో బైబిల్ రాశాను, మరొకళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో బైబిల్ రాశానంటే ఇంకెన్ని బైబిల్ రాస్తారా మీరు? ఎన్ని బైబిల్ అవసరం మనిషికి? ఈ ఒక్క బైబిల్ చాలు. దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమే. హల్లెలూయా. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు us. ఉన్న బైబిల్ చదవడానికే నీకు టైం దొరకట్లేదు, అర్థం చేసుకోవడానికే సమయం సరిపోవట్లేదు, ఇంకా నీకు కొత్త కొత్త రెవల్యూషన్లు కావాలి. ముందు ఈ రెవల్యూషన్ అర్థం చేసుకో. బైబిల్లో రాయబడిన విషయాలు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ద బైబిల్ ఈజ్ అల్టిమేట్, కాంక్రీట్, స్పెషల్, యూనిక్ రెవల్యూషన్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. సంబడి సే హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమే బైబిల్ గ్రంథం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ప్రత్యక్షత. మూడవ false teaching, listen to me carefully, Jesus is not God. యేసు ప్రభు దేవుడు కాదు అనేది మూడవ ఫాల్స్ టీచింగ్. ఈరోజున ప్రపంచంలో తిరుగుతున్న భయంకరమైన టీచింగ్. ఆ వ్యక్తిని మీరు చూస్తున్నారు, జకీర్ నాయక్ అనబడే వ్యక్తి మామూలుగా కౌంటర్స్ ఇవ్వాల, లేకపోతే బైబిల్ మీద విపరీతమైన దుమ్మెత్తి పోసాడు. జీసస్ ఈజ్ నాట్ గాడ్ బట్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. ఈయన ఒక మహమ్మదీ సహోదరుడు. ఇతను బైబిల్ గురించి పెద్దగా అవగాహన లేక, బైబిల్ సరిగ్గా చదవక, వీళ్ళకి బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు కంటదా పెట్టేస్తారు. ఇక్కడ అది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇంకా అది తప్ప ఇంకేం తెలియదు బైబిల్లో మిగతావన్నీ కూడా. నేను తరచుగా చెబుతున్నాను, బైబిల్ చదివేటప్పుడు ఒక వచనం మీద నువ్వు ఆధారపడిపోవడానికి లేదు, అన్నీ చదవాలి. నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివి ఒక కాన్సెప్ట్ నువ్వు డెవలప్ చేయాలన్నప్పుడు మొత్తం అన్ని రెఫరెన్స్లు పరిగణలో తీసుకోవాలి. కానీ నీకు నచ్చిన 2 రెఫరెన్స్లు తీసేసుకుని ఇందును బట్టి యేసు ప్రభు దేవుడు కాదు అంటే కుదరదు. అక్కడ బైబిల్ గ్రంథం నొక్కి ఒక్కాణిస్తున్న సత్యం, జీసస్ ఈజ్ గాడ్. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. 1వ శతాబ్ద కాలంలో గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కలిగిన వ్యక్తి యేసు ప్రభుని చూసిన తర్వాత తన ఉద్దేశాలు మారాయి. అతను అంటాడు, యేసు ప్రభు సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరున్న శిష్యుడైన యోహాను, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు రాశాడు 1 యోహాను 5:20లో యేసు ప్రభు నిజమైన దేవుడని రాశాడు. హల్లెలూయా, హి ఈస్ ట్రూ గాడ్. అపోస్తలుడైన పౌలు మరలా అంటాడు యాక్ట్స్ చాప్టర్ 20:28లో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏదో ఉదాహరణగా 3 రెఫరెన్స్లు చెప్పాను. అసలు బైబిల్ తవ్వుకుంటూ వెళ్తా ఉంటే యేసు ప్రభు దేవుడు అనే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా మనందరికీ అర్థమవుతూనే ఉంది. సో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం ప్రవక్త, ఆయన కేవలం ఒక మెసెంజర్, ఆయన కేవలం ఒక దేవుని కుమారుడు అంటే మనం నమ్మడానికి వీల్లేదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్, ఆయన దేవుడై ఉన్నాడు. అకార్డింగ్ టు క్రిస్టియన్ బిలీఫ్ there is only one God, but he exists in 3 persons, God the Father and God the Son and God the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు ఉన్నాడు. ఇది మన విశ్వాసం, బైబిల్ చెబుతుంది. అందులో బట్టి యేసుప్రభు దేవుడు కాదని ఎవరైనా అన్నారంటే అది కూడా తప్పుడు బోధ. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళకి దాదాపుగా దగ్గరగానే మహమ్మదీయులు ఏదైతే బైబిల్ గ్రంథాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, లేదా బైబిల్ గ్రంథం తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఈ సెక్ట్ కూడా జెహోవా విట్నెసెస్ అనబడే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. చార్ల్స్ రసెల్ అని మీరు చూస్తున్న ఆ వ్యక్తి యేసు ప్రభు సెకండ్ కమింగ్ని కపుల్ ఆఫ్ టైమ్స్ ప్రెడిక్ట్ చేశాడు, జరగల. ఇతడు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఫాల్స్ ప్రెడిక్టర్గా యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పాడు, కానీ రాలా. ఇతను కూడా చాలా పాపులారిటీ సంపాదించి జెహోవా విట్నెసెస్ అని ఒక మూమెంట్ని తీసుకొచ్చాడు. వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు. అందును బట్టి వీళ్ళకి ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, వారు చదివే బైబిల్లో జీసస్ క్రైస్ట్ ఏ గాడ్ అని రాసుకున్నారు. వాళ్ళు ఒక దేవుడు అని రాశారు తప్ప ఆయనే దేవుడు అని వారు రాయల. బైబిల్లో మీరు ఎన్ని రిఫరెన్స్లు చూపించినా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రీఆక్యుపైడ్ బయాస్లో ఉండిపోతారు. యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని వాళ్ళు జెహోవా విట్నెసెస్ అనే పేరు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ కావలికోట పుస్తకాన్ని ఇచ్చి చాలామందిని గలిబిలి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో గమనించిన ప్రియులారా, నేను వాళ్ళని ద్వేషించట్లేదు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రతిరోజు చేసే నా ప్రార్థనలో అయ్యా జెహోవా విట్నెసెస్ కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళు మారాలని, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాను, లైక్ ఆల్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. కానీ సత్యం, బైబిల్ నొక్కి ఒక్కాల్సిన సత్యం, యేసు ప్రభు దేవుడు. ఆది యందు వాక్యం ఉండనో, వాక్యము దేవుడై ఉండనో, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించిన. జాన్ చాప్టర్ 1 మనం చదివితే చాలా క్లియర్గా యేసు ప్రభు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంకా కావాలంటే ఈ విషయంలో అనేకమైన విషయాలు, ఎందుకు ఇంకా వాళ్ళకున్న ఇంకా రాంగ్ బిలీవ్స్ ఏంటి. యేసు ప్రభు అంట మిఖాయేల్ అనే దేవదూత యేసు ప్రభు అని చెప్తారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు లేడంటారు. ఆయన ఏదో ఒక శక్తి మాత్రమే కానీ ఆయన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తి అంటే మళ్ళీ త్రిత్వంలో కలపాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా రాంగ్ టీచింగ్స్ అని చెబుతూ కొంతమంది గలిబిలి చేస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని, క్రీస్తు ప్రభు దైవత్వాన్ని గుర్తించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈయన గురించి చెప్పాలనిపిస్తుంది, చెప్పాలా. విలియం బ్రెన్హామ్ అని మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఒక ఇవాంజలిస్ట్గా ప్రపంచానికి పరిచయం చేయబడి ఆ తర్వాత చాలామందిని గలిబిలి చేసిన వ్యక్తి విలియం బ్రెన్హామ్. ఇతని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అని పిలుచుకోరు, వాళ్ళు బ్రెన్హామైట్స్ అని పిలుచుకుంటారు. వాళ్ళు అదేదో పెద్ద గొప్పలాగా బ్రెన్హామైట్స్. క్రైస్తవులు అని పిలువబడడం గొప్ప డిగ్నిటీ, అది దేవుడిచ్చిన గొప్ప బాధ్యత అయితే, లేదా దేవుడిచ్చిన గొప్ప అర్హత అయితే, ఇప్పుడు క్రిస్టియన్స్ అని కాదట, బ్రెన్హామైట్స్. మనుష్యుల పేర్ల మీద పిలవబడ్డం ఈరోజు చాలామంది జరుగుతున్న ఒక భయంకరమైన పరిస్థితి. ఇతను 1909 అనుకుంటా 1909లో పుట్టాడు. పుట్టిన 3 సంవత్సరాలకే ఇతనికి రెవల్యూషన్ వచ్చిందట. మరి ఉయ్యాల్లో పడుకున్నప్పుడే 3 సంవత్సరాలకే ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చిందట ఆయనకి. 3 సంవత్సరాలకి అతన్ని తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేపిస్తానట. ఒక ఒక కిరణం, దేవుని రాజ్యం నుండి ఒక కాంతి కిరణం అతని మీద పడుతుందట. తల్లిదండ్రులు గుర్తించారట. ఇది నాకు రోజున ఎప్పుడో ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా రే పడిందట పైనుండి. ఇంకేంటి, ఇంకా ఈయన దైవాంశ సంభూతుడు అన్నట్టుగా వాళ్ళు చెబుతూ ఉంటారు. ఒక దేవదోషణ ఏంటి అంటే, ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఎలాగైతున్నాడో ఆ అగ్నిస్తంభమే ఇతని మీద నిలిచేది అని ఇతని గురించి బాగా ఎగ్జాచురేట్ చేస్తూ ఉంటారు. ఇతను 1946 సంవత్సరంలో ఫెయిత్ హీలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. స్వస్థతలనే బిజినెస్.
స్వస్థతలనే ఆ పరిచర్య ప్రారంభించాడు. గమనించండి ప్రియులారా, ఈ స్వస్థత బోధకుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ తప్పని నేను అంటల్లా, దేవుడు స్వస్థత చేయడం నేను అంటలేదు, యేసు ప్రభు నామంలో అద్భుతాలు జరగలేదని అని అంటలేదు. కానీ కొంతమంది స్వస్థతా బోధకులు మొదట స్వస్థతా సభలని పెట్టి ఆ తర్వాతకి ప్రపంచానంతా కూడా ఒక హ్యారసీలోనికి లేదా ఒక కల్ట్లోకి తీసుకెళ్ళిపోయారు చాలామంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి కూడా అంతే, స్వస్థత బోధకుడిగా అవతారం ఎత్తి మొత్తం అన్ని ప్రాంతాల్లో స్వస్థతలు, హీలింగ్లను మొదలుపెట్టి ఆ తర్వాత ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, ఇంకా ఆయన నమ్మే వాళ్ళందరూ కూడా, లేదా అతని భక్తులందరూ కూడా, అతన్ని ఆ ప్రవక్తను నమ్మే వాళ్ళందరూ కూడా ఇంకా అతను యేసు ప్రభువుతో సమానం చేసేసారు. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న విషయం, నేను చెబుతున్న మాట కాదు. బ్రెన్హామ్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. ఈజ్ ఇట్ నాట్ బ్లాస్ఫెమీ? అది దేవదోషణ కాదా? యేసు ప్రభు సమానులు ఎవరు ఉంటారు? ఏ మనిషి అయినా సరే దేవునికి సమానుడు కాదు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? మనం ఆల్రెడీ రెవల్యూషన్ చాప్టర్ 1లో ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు కదా ప్రభు. అన్నాడా? ఆల్ఫా ఏమో యేసుప్రభు అట, ఒమేగా ఏమో బ్రహ్నాం గారట. ఒమేగా బ్రహ్నాం గారు. తప్పు కదండి అది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని దేవుడు తన దైవత్వాన్ని క్లెయిమ్ చేశాడు ఆల్ఫా అండ్ ఒమేగా ద్వారా. ఇప్పుడు వాళ్ళ భక్తులు నమ్మేది ఏంటో తెలుసా? మా బ్రహ్నాం గారు, యేసుప్రభు ఏమో ఆల్ఫా, బ్రహ్నాం గారు ఏమో ఒమేగా. మరి ఇది వాస్తవేనంటారా? బైబిల్ ప్రకారం కరెక్టేనంటారా? ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఆయన 1965లో చచ్చిపోయాడు, డిసెంబర్లో చచ్చిపోతే బరియలు చేయలేదు, ఆయన్ని సమాధి చేయలే. అంటే ఈయన మళ్ళీ లేస్తాడన్నారు, రెజరెక్ట్ అయిపోతాడట. యేసు ప్రభువారు 3వ రోజున తిరిగి లేచినట్టుగానే మా విలియం బ్రహ్నాం గారు కూడా తిరిగి లేస్తాడు అని చెప్పి ఎప్పటిదాకా డిసెంబర్లో చచ్చిపోయినోడిని ఏప్రిల్ దాకా అలాగే పెట్టేశారు. ఇంకా చేసేది లేక, ఎందుకంటే ఆయన డీప్ స్లీప్లో ఉన్నాడు పాపం, రాలేదు బయటికి. ఇంకా చేసేది లేక 1966 ఏప్రిల్ 11వ తారీఖున తీసుకెళ్ళి సమాధి చేశారు. దాదాపుగా 4 నెలలు అలాగే పెట్టేశారు డెడ్ బాడీ. తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడు? యేసు ప్రభు తిరిగి లేచాడంటే ఆయన దేవుడు కాబట్టి లేచాడు. దైవత్వాన్ని మనుషులకు ఆపాదించడం ఇట్స్ ఏ బ్లాస్ఫెమీ. జాగ్రత్త సుమా. దయచేసి అలాంటి సహోదరులు, మరలా నేను చెబుతున్నాను, నేను మిమ్మల్ని విమర్శించాలని చెప్పట్లేదు. ఇవి వాస్తవాలా కాదా పరిశీలన చేయండి. ఇవన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రాయబడిన విషయాలే. 1977వ సంవత్సరంలో యేసు ప్రభు తిరిగి వస్తాడని ప్రెడిక్ట్ చేశాడు. ఆయన రసల్ గారు చెప్పినట్టు ఈయన కూడా చెప్పాడు, 77లో యేసు ప్రభు తిరిగి వచ్చేస్తాడని. వచ్చారా? యేసు ప్రభు తిరిగి వచ్చాడా? రాలా. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఇతను కూడా ఒక ఫాల్స్ ప్రాఫిటే. చెప్పిన ప్రవచనాలు నెరవేరకపోతే అతను ఫాల్స్ ప్రాఫిట్ అని బైబిల్ చెప్పింది. ద్వితీయోపదేశకాలంలో దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, ఒక ప్రవక్త ఏదైనా ప్రవచనాన్ని చెబితే అది నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త. 1977లో యేసుప్రభు వస్తాడన్నాడు, రాలా. సో అకార్డింగ్ టు ద బైబిల్ హీఈస్ అ ఫాల్స్ ప్రాఫిట్. వీళ్ళు చెప్పేది ఇంకోటి ఏంటంటే, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఏదేను తోటలోనట సర్పము అవ్వగారితో లైంగిక సంబంధం పెట్టుకుందట. బైబిల్ చెప్పిందండి అలాగా. సర్పము అవ్వగారితో లైంగిక సంబంధం పెట్టుకుందా? సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిందా? ఇలాంటివన్నీ కూడా చెబుతూ చాలామందిని మోసం చేశాడు, ఇబ్బందులు పాలయ్యారు. ఆఖరికి వాళ్ళు ఏం చెప్తారంటే, నరకం అనేది ఎక్కువ కాలం ఉండేది కాదు, ఇట్స్ ఏ కొంతకాలం మాత్రం ఉంటుంది అంతే. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక నరకానికి వెళ్ళినా ఏదో కొద్దిసేపు అలా గడిపేస్తే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అలా ఉందండి బైబిల్. నరకం కొంతకాలమే ఉంటుందని ఉందా బైబిల్లో? పరలోక రాజ్యం ఎంత కాలం ఉంటుందో నరకం కూడా అంతే కాలం ఉంటుంది. దోస్ టూ ఆర్ ఇటర్నల్ థింగ్స్. బైబిల్ నరకం కొంతకాలం ఉంటుందని చెప్పలేదు. వీళ్ళు అలా చెప్పి సంఘాన్ని మోసం చేస్తున్నారు. సో ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా కావాలంటే బోల్డ్ చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి విలియం బ్రెన్హామ్ అనే పేరు చెప్పారంటే ఆయన పెద్ద హామ్ అని గుర్తించండి. ఆల్రైట్. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే యువర్ ప్రేయర్స్ విల్ నాట్ గో డైరెక్ట్లీ టు గాడ్. ఇది కూడా ఎవరైనా చెప్పారు అంటే ఇది కూడా తప్పుడు టీచింగే. అదేంటంటే నీ ప్రార్థనలు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, నీకు ఒక మీడియేటర్ అవసరము. విన్నారా మీరు ఎప్పుడైనా ఇలాంటి టీచింగ్స్? చెప్తున్నారు ఈ రోజుల్లో. కొంతమంది మీడియేటర్స్ అవసరం. అందరూ బట్టే కొన్ని మత శాఖల వారు ఎగ్జాక్ట్గా 12,000 మంది సెయింట్స్, 12,000 మంది సెయింట్స్ చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్ని మత శాఖల వారు. అది బైబిల్ సపోర్ట్ చేయలేదు. మన ప్రార్థనలు అంగీకరించబడ్డానికి మరియమ్మ గారి సహకారం మనకు అక్కర్లేదు.
కొంతమంది అంటూ ఉంటారు, యేసుప్రభు చాలా బిజీగా ఉన్నారు, మీరు మరియమ్మ గారికి ప్రార్థన చేయండి, ఆమె వెళ్ళి యేసుప్రభు చెప్తారు, ఆయన వెళ్ళి మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని. బైబిల్ అలా చెప్పలా. మీరు నా నామమున, యోహాను సువార్త 14:14, మీరు నా నామమున నన్నేమి అడిగినా అవి మీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రెవల్యూషన్ ప్రారంభంలో నేను చెప్పాను, మొదటి అధ్యాయంలోనే, దీపస్తంభాలకి యేసుప్రభుకి మధ్యన ఎవరైనా ఉన్నారా? మీడియేటర్స్ ఎవరైనా అవసరమై ఉన్నారా? నువ్వు రక్షణ పొందడానికి కానీ, నీ ప్రార్థనలు అంగీకరింపబడడానికి కానీ చచ్చిపోయిన వాళ్ళ సహాయం నీకు అవసరం లేదు. వాళ్ళు ఏ డినామినేషన్ అయినా సరే. మరలా చెబుతున్నాను, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఈ సమాధి దగ్గర మోకరించో, ఈ సమాధి దగ్గర మట్టి తినో, ఈ సమాధి దగ్గర ప్రార్థన చేయి, ఈ దైవజనుడు గొప్పవాడు కాబట్టి ఈ సమాధి దగ్గర ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి, ఆయన నీ ప్రార్థనలు దేవుడికి అందజేస్తాడని ఎవరైనా చెప్పారంటే వారు ఎలాంటి వాళ్ళైనా సరే అది అబద్ధ బోధ అని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. ఇట్స్ అ ఫాల్స్ టీచింగ్. మన ప్రార్థనలు అంగీకరించబడ్డానికి యోసేపు గారి సహాయం మనకు అక్కర్లా, మరియమ్మ గారి సహాయం అక్కర్లా, లేకపోతే పేతురు గారి సహాయం మనకు అక్కర్లా. డైరెక్ట్గా యేసయ్య నామం పేరిట మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. దట్స్ ద ప్రివిలేజ్ దట్ వీ గాట్ ఫ్రమ్ గాడ్. బైబిల్ చెబుతున్న మాట, నీ నా ప్రార్థనలు అంగీకరించబడ్డానికి మధ్యవర్తుల సహాయం మనకు అక్కర్లేదు. క్రైస్ట్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్, హీ లిజన్స్ టు యువర్ ప్రేయర్స్. ప్రభు నీ ప్రార్థన వింటాడు. ఆయన యథార్థవంతుల ప్రార్థన వింటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరమని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో చాలా క్లియర్గా మాట రాయబడింది. నీలో ఉండాల్సింది ఇంటిగ్రిటీ, యథార్థత, సత్యము. ప్రభువును వెంబడించే విధానం ఉంటే నీ ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆఫ్రికాలో ఈ స్పిరిట్ వర్షిప్ ఎక్కువ జరుగుతుంది. నేను తరచుగా చెబుతున్నాను, ఏంటి అదంటే, మనకన్నా ముందుగా చనిపోయిన వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు వెళ్ళి ప్రభుతో మాట్లాడి, ప్రభు మా వాడు కొంచెం ఇబ్బందిగా ఉందట, ఉద్యోగం రావట్లేదట, పెళ్ళి అవ్వట్లేదట, కొంచెం ఆశీర్వాదాలు కుమ్మరించిన ఆయన అని ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళట ప్రభువుతో మాట్లాడడం ద్వారా ప్రభు మనకి ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. తప్పు కదండి ఇది? అలా ఉందా ఎక్కడైనా బైబిల్లో? వాళ్ళు వీళ్ళు రికమెండేషన్ చేస్తేనే ప్రభు మేలు చేస్తాడని. చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చనిపోయిన ఆత్మల పేరట మనం ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు అక్కడ ఉన్నావు చెప్పు అని అలాంటి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు ప్రార్థనా సహకారం కోరుకోవడం తప్పు కాదు. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక దైవజనుని ప్రార్థన, ఒక దైవజనురాలి ప్రార్థన, తోటి విశ్వాసి ప్రార్థన కోరుకుని ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం తప్పు. ఎందుకంటే మనందరం బ్రతికున్నాం కాబట్టి భూమి మీద. చచ్చిపోయిన ఆత్మల పేరట, చచ్చిపోయిన దేవుని సేవకుల పేరట, చచ్చిపోయిన దేవుని సేవకుల ఫోటోల దగ్గర నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది ఖచ్చితంగా తప్పుడు బోధ. ఇట్స్ అ ఫాల్స్ టీచింగ్. డోంట్ డూ దాట్. చేయకండి అలా. సో ఉదాహరణకు ఒక 4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి ఫాల్స్ టీచింగ్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ కడవరి దినాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు. ఆ సంగతి మీరు గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. సో యేసుప్రభు ఇవన్నీ చెబుతున్నారు అంటే మనం ఏదో కంగారు పడాలని కాదు, కానీ జాగ్రత్తగా ఉంటామని. వర్షం రాబోతుందని వాతావరణ శాఖ వారు అనౌన్స్ చేస్తారు కదా, రేపటి నుండి ఒక తుఫాన్ రాబోతుందంటే, తుఫాన్ రాబోతుందని చెప్పారని చెప్పి మన తుఫాన్లోకి వెళ్ళి నిలబడమని అర్థం కాదు. తుఫాన్ వస్తుంది కాబట్టి ఇంట్లో జాగ్రత్తగా ఉండమని అదే అర్థం. యేసు ప్రభు కడవరి సూచనలన్నీ చెప్పారంటే మనం వెళ్ళిపోయి అబద్ధ బోధలనేసి ప్రభువు చెప్పారు కదా అందును బట్టి ఉన్నానంటాం కాదు. అక్కడ వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ టాపిక్లో చివరి అంశం అదే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24:6, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు వింటారు, మీరు కలవరపడకుండా ఏం చేయండి? చూసుకోండి. So the Bible talks about wars, famines, pestilences. These are all the signs of second coming. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ఈ 4 కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నారనడానికి సూచనలుగా మనం ఈ మత్తయి సువార్త 24లో యుద్ధాల గురించి చదివాం. మార్కు, లూకాల్లో చదివితే మిగతా విషయాలు కూడా ఉంటాయి. తెగుళ్ళు రాబోతున్నాయి, ఆ తర్వాత కరువులు వస్తాయి, ఆ తర్వాత యుద్ధాలు వస్తాయి. ఒక్కసారి యుద్ధ సమాచారాలు మీరు వింటారు, కలవరపడకండి. ఈ రోజున మీరు గూగుల్ చేస్తే ఇప్పటికట ప్రపంచంలో ఒక 10 యుద్ధాలు జరుగుతున్నాయట. మనకు తెలియదు, ఇంకా ఆ యుద్ధాలు ఎవరెవరి మధ్య ఏంటో తెలియదు, కానీ ఒక 10 యుద్ధాలు మాత్రం జరుగుతున్నాయి. బహుశా నేను అనుకుంటాను ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఆ లిస్టులో ఉంటానే ఉంటుంది. ఎందుకోసం?
వాళ్ళ దగ్గర డ్రోన్లు వచ్చేసినాయి, మనం కూడా డ్రోన్లు పంపిద్దాం, ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయని. పాకిస్తాన్ ఇండియా యుద్ధం అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. రష్యా చెచెన్యా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇలా ప్రపంచంలో చాలా ప్రాంతాల యుద్ధాలు, ఆన్ గోయింగ్ వార్స్ ఇప్పుడు 11 జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇప్పటిదాకా భూలోక చరిత్రలో సుమారుగా 15,000 యుద్ధాలట. అందులో 1500 సంగ్రామాలు, అందులో 2 ప్రపంచ యుద్ధాలు. 1914 నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుండి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధంలో 1,10,00,000 మంది చచ్చిపోతే, రెండవ ప్రపంచ యుద్ధంలో 5,90,00,000 మంది చచ్చిపోయారు. వాట్ అబౌట్ వరల్డ్ వార్ 3? మూడవ ప్రపంచ యుద్ధం ఎక్కడ, ఎప్పుడో ఆలోచన చేస్తున్నారు చాలామంది, ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్దా అని. మేబీ రావచ్చేమో మూడవ ప్రపంచ యుద్ధం. ఎందుకోసం? ఈ రోజున దేశాల దగ్గర ఉన్న అటామిక్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. యాటమ్ బాంబ్ పడినప్పుడు ఆ గొడుగు ఆకాశంలోకి రివ్వున ఎగిరినప్పుడు, బాంబు పడి పడగానే 70,000 మంది చచ్చిపోయారు. జపాన్లో హిరోషిమా అనే నగరంలో 70,000 పీపుల్ డైడ్ ఇన్ ఎ సింగిల్ బాంబ్ అటాక్. ఆ తర్వాత మరలా నాగసాకి మీద మరలా బాంబు వేస్తే అదే రిజల్ట్. భయంకరమైన అటామిక్ ఎనర్జీ. నేను ఒక చోట చదివాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈరోజున అమెరికా, రష్యా, చైనా, ఇండియా, చిన్న దేశాలు అని పిలిపించుకునే నార్త్ కొరియా, ఇరాన్, ఇలాంటి దేశాల దగ్గర ఉన్న యాటమ్ బాంబులన్నీ కలిపి అంట, ఒకవేళ అవన్నీ కూడా ఏమైనా టెక్నాలజీ ప్రాబ్లం వచ్చి పేలిపోతేనట ఈ భూమిని 100 సార్లు స్మాష్ చేయచ్చట, 100 times. మన దగ్గర ఉన్న అటామిక్ ఎనర్జీ ఏదైతే ఇప్పటిదాకా బాంబుల రూపంలో సిద్ధపరిచారో వాటిని కనుక ప్రయోగిస్తే 100 సార్లు భూమిని పేల్చి పడేయచ్చట. అంత ఎనర్జీని దాచిపెట్టి ఉంచారు. దేనికోసం? నేడో రేపు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇంక ఈసారి AK-47లు, AK-58లు, అవి ఇవి బాంబర్లు, B-12లు ఇవి కాదు చేశారు. ఇంకంతా అటామిక్ యాటమ్ బాంబ్స్ వేసేసుకోవడం, హైడ్రోజన్ బాంబ్స్ వేసేసుకోవడమే. ఎక్కడికక్కడ వినాశనం. యుద్ధాల గురించి మీరు వింటారు. ఫ్యామిన్స్. డూ యూ నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్? రోజు తిరిగే లోపల ప్రపంచంలో 156 మంది చిన్నపిల్లలు ఆహారం లేక చచ్చిపోతున్నారట. డూ యూ నో దాట్? ఈ 21st centuryలో ప్రపంచం ఇంత డెవలప్ అయిపోయిందని చంకలు కొట్టుకుంటున్న ఈ ప్రపంచంలో రోజు తిరిగే లోపల 156 మంది చిన్నపిల్లలు ఆహారం లేక చచ్చిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించేయండి. మన చుట్టుపక్కల ఎంతమంది లేరు రోజు భోజనం చేయని వాళ్ళు? ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇస్తున్నాయి, చారిటీస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఆకలి బాధలు, ఆకలి కేకలు, నకిలీ విత్తనాలు, మోసాల ద్వారా ఆహారం తింటున్న మనిషికి ఆ పౌష్టికాహారం అందక అనేక మంది ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ప్రాంతాల్లో గడ్డి తింటున్నారట. గడ్డి, ఆహారం దొరక్క. ఆ గడ్డి తినడం వల్ల కడుపు నిండుతుంది కానీ మనిషికి కావాల్సిన పౌష్టిక పదార్థాలు దొరకట్లేదు. హెయిటీ గురించి మీరు వినుంటారు. అమెరికా దగ్గరలో హెయిటీ అని ఒక చిన్న ద్వీపం, భూకంపం వస్తే స్మాష్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా. ఒక్కసారిగా భూకంపం తర్వాత హెయిటీ చరిత్ర అంతా మారిపోయింది. ఆ హెయిటీలో ఈ రోజున మట్టిని బిస్కెట్లా చేసుకుని, ఆ మట్టి బిస్కెట్లు తింటున్నారట చాలామంది. ఫ్యామిన్స్, వార్స్, పెస్టిలెన్సెస్, తెగుళ్ళు, కరోనా వైరస్ అనేది ఈ రోజున ప్రపంచాన్ని కబళిస్తూ ఉంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, వైరాలజిస్టుల లెక్కల ప్రకారం భూమి మీద 3,20,000 వైరస్లు ఉన్నాయట. అవన్నీ కొన్ని మనిషికి హాని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. కానీ ఈ కరోనా వైరస్ అనేది చాలా ఫాస్ట్గా ఒక మనిషి నుండి మరొక మనిషికి స్ప్రెడ్ అయిపోతూ ఈ రోజున మిగిల్చిన విషాదం 40 లక్షల మంది ఇప్పటికీ గతించిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా. అంటే సుమారుగా 18 నెలల సమయంలో 40 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు ఒక కరోనా వైరస్ని బట్టి. వైరాలజిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు మేబీ 2020లో, 2025లో ఇంకోటి రావచ్చు, మేబీ 2030లో ఇంకోటి రావచ్చు. ఇలా వైరస్లు, వేరియంట్లు మార్చేసుకుంటూ మనుషుల మీద దాడి చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో మనందరం బహుశా అలా బతకాల్సి వస్తుందేమో. ఆ మాస్క్లు వేసుకుని, ఆ గొట్టాలు పెట్టుకుని, ఇంకా ఆక్సిజన్ ట్యాంకులు ఎవరికాళ్ళు పెట్టేసుకుని తిరగాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ రోజున మాస్కులు పెట్టుకుని తిరగాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామండి? ఎవరినైనా చూడాలంటే మాస్క్ తీయండి, కొద్దిగా కనబడట్లేదు, వాళ్ళు కళ్ళు మాత్రం కనబడుతున్నాయి. తెలిసిన వాళ్ళు అంటే గుర్తుపడుతున్నాయి, కానీ తెలియని వాళ్ళు ఒకసారి మాస్క్ తీయండి చూద్దాం. ఇంకా మాస్క్ అనేది మానవ దేహంలో ఏమైపోయింది? ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మ్యాచింగ్లు వేసుకునే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా అన్నీ కరోనా రిలేటెడే. అన్నీ కరోనా. మా తేనె తాగండి, కరోనాకు దూరంగా ఉండండి అన్నాడు ఒక ఆయన.
తేనె తాగితే కరోనాకు దూరం ఏంటే? లేదా మేము సిద్ధపరిచిన ఈ వనమూలికల మిశ్రమాన్ని ఉదయం ఒక స్పూను సాయంకాలం స్పూన్ తినండి కరోనాకు దూరం ఉండండి. అన్ని అడ్వర్టైజ్మెంట్లు కరోనా రిలేటెడే. మా స్ప్రే వాడండి కరోనా మీ దగ్గరికి రాదంటాడేమో కదా. మా లైట్లు వేసుకోండి మీ ఇంట్లో, రేపొద్దు నుండి కరోనా మీ ఇంట్లోకి రావడానికి భయపడద్ది. ఇలాంటివన్నీ వస్తాయేమో. గమనించిన పిల్లరే, రానున్న రోజుల్లో ఒకళ్ళ మనుషులందరూ ఇంక ఇలాగే బతకాల్సి వస్తుందేమో. ఒక ఆక్సిజన్ ట్యాంక్, ఒక వైట్ సూట్, ఆ తర్వాత తలకు ఒక హెల్మెట్, అవన్నీ పెట్టుకుని తిరగాల్సిన రోజులు వస్తాయేమో. తెగుళ్ళు అంత భయంకరంగా మనిషి మీద దాడి చేస్తున్నాయి. కరోనా వైరస్ కొంతమంది 7 ఏళ్ల శ్రమకాలం స్టార్ట్ అయిపోయిందండి వెస్లీ గారు. స్టార్ట్ అవ్వాలా, ఇంకా స్టార్ట్ అవ్వాలా. ఇది కేవలం సూచన మాత్రమే. అంటే ఇది ఒక టేజర్ అన్నమాట. చెప్పండి, ఏంటిది? టేజర్ అన్నమాట. ఈరోజు జరిగే యుద్ధాలు కానీ, తెగుళ్ళు కానీ, మరొకటి కానీ ఇవన్నీ కూడా రానున్న 7 ఏళ్ల శ్రమలకి జస్ట్ ట్రైలర్ అండ్ టేజర్ మాత్రమే. మూవీ రాబోతుంది 7 సంవత్సరాలు. ఈరోజు ఏవైతే విని మనిషి కలవరపడుతున్నాడో, ఏవైతే దాన్ని భయంకరం ఇలాంటి చాలా 7 ఏళ్ల శ్రమకాలంలో జరగబోతుంది. అవి రానున్న క్లాసుల్లో మనం వినబోతున్నాం. ఇవన్నీ కూడా end time signs. My dear brothers and sisters, tonight I'm concluding my message with this. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనడానికి ప్రవచనాల నెరవేర్పును మనం చూసాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. ఆయన తిరిగి రాబోతున్నాడు అనడానికి మోరల్ డిక్లైన్ గత రాత్రి మనం చూసాం. ఆయన తిరిగి రాబోతున్నాడు అనడానికి ఫాల్స్ క్రైస్ట్లు, ఎంతమంది అయితే అబద్ధపు క్రీస్తులు వచ్చి ప్రపంచాన్ని మోసం చేసేస్తున్నారో లేదా ఆల్రెడీ చేసేసారో మనం విన్నాం. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో, సంఘాలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు మనం విన్నాం. ఇవన్నీ ఏంటి అంటే రానున్న ఒక రోజు, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్, దానికి ఇవన్నీ సూచనలుగా కనబడుతున్నాయి. ఇవి వింటున్నప్పుడు మనం చేయాల్సిన పని భయపడాలనో కలవరపడాలనో కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మారు మనసు రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువును హృదయాల్లో చేర్చుకుని ఆయన సంపూర్ణంగా అంగీకరించగలిగితే మన జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెన మనం పొందుకుందాం. మీరు ఎన్ని విషయాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ యూ కెన్ రైట్ టు మీ johnwesley82@hotmail.com is my personal email. You can write to me. I am more than happy to help you in every aspect. God bless you. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Everyone close your eyes. I would like to pray for you. మీకోసం నేను ప్రార్థించాను. ఏ అబద్ధ బోధలను చిక్కుకుని ఉన్నావు? యేసు ప్రభు దేవుడు కాదని ఒక బోధలో ఉండిపోయావా? బైబిల్ సరిపోదు ఇంకో బైబిల్ కావాలని అబద్ధ బోధలను ఉన్నావా? రక్షణ క్రియల ద్వారా కానీ రక్షణ విశ్వాసం ద్వారా కాదు అని కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఆ బోధలను ఉన్నావా? ఇంకా చాలా వాక్యవిరుద్ధమైన బోధలు ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించే సేవకులను మీరు పట్టుకునండి. ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించండి. దేవుని దగ్గరగా జీవించండి. హ్యారసీస్ అండ్ కర్ల్స్ ఎక్కువగా పెరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభువుకి మహిమకరంగా జీవిద్దాం. ఒకవేళ ఏ అబద్ధ బోధలను ఉన్నా దేవుడి రాత్రి నీతో మాట్లాడితే సరి చేసుకోపర్లేదు. మోమాటం వద్దు. నీకు భక్తి విషయంలో మోమాటం వద్దు. ఎవరితో ఒకళ్ళు ఎదురుతో నువ్వు స్నేహాన్ని కోల్పోయినంత మాత్రాన అందులో ఇబ్బంది లేదు. నువ్వు పరలోకం కోల్పోకూడదనే దేవుని సేవకునిగా నా ఆశ, నా కోరిక. హల్లెలూయా. ఫాదర్ వి థ్యాంక్ యూ. ప్రభువా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఈ రాత్రి ఎంతమంది అయితే మా ప్రియులు ఈ మాటలు విన్నారో, అక్రమం పెరిగిపోవడం చేత ప్రేమ చల్లారిపోద్ది. యాంటీసెమిటిజం ఈరోజు పెరుగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసిన ద్వేషము, యుద్ధాలు, భయంకరమైన యుద్ధ సమాచారాలు మేము వింటున్నాం. పెస్టిలెన్సెస్, ఫ్యామిన్స్, ఇవన్నీ కూడా ప్రపంచంలో దాడి చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక అలారం. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడనే ఆ అద్భుతమైన సత్యాన్ని మా అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాయి. ప్రభువా, ఈ రాత్రి ఇంకెవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో వారందరినీ ముట్టండి అయ్యా. క్రియల ద్వారా మాకు రక్షణ రాదని వాక్యం చాలా క్లియర్గా చెబుతాం. విశ్వాసం ద్వారా మాత్రమే మేము నిన్ను అంగీకరించి ముందుకు సాగిపడిన సహాయం చేయండి. ఎన్ని వేల కుటుంబాలు అయితే ఈ రాత్రి ఈ మీటింగ్లో కనెక్ట్ అయినారు ప్రభువా, అబద్ధ బోధల నుండి, అసత్య బోధల నుండి మా ప్రియులందరినీ మీరే భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కృపను, నీ సమాధానాన్ని ఎల్లప్పుడూ మా ప్రియుల మీద కృమ్మరించండి. అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పడానికి శక్తివంతులంగా మేము ఆత్మ కవచంలో ప్రభువా సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి సహాయించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. వేదంలో ఉన్న వారికి చేయూతనివ్వండి. నిరుత్సాహంలో ఉన్న వారిని నిలబెట్టండి ప్రభువా.
ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి స్వామి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రాకడ వరకు మేమందరం ఓపికతో, సహనంతో, భక్తితో, పవిత్రతతో ముందుకు సాగిపోయిన సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.